पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। వాళ్ళు మ్యూట్ చేసుకోండి ఒకసారి. ధ్యేయమంత్రః వాణి గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాः. సో మొన్న గ్రామర్ పార్ట్ లో మనము నంబర్స్ చెప్పుకున్నాము. అంటే పూర్ణ ప్రత్యయాలు చెప్పుకున్నాము, పూరణ ప్రత్యయాలు చెప్పుకున్నాము. సో తర్వాత చిత్ చన ప్రయోగము అని చెప్పుకున్నాము. చిత్ చన అనేవి రెండు ప్రత్యయాలు, రెండు అనిశ్చితార్థక ప్రత్యయాలు అంటారు. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఒక ఇదని తెలియదు అనమాట, అన్సర్టనిటీ ఉంటుంది వాటిల్లో. సో అవి దేనికి వాడతారు? పేజ్ నెంబర్ 3వ పాఠంలో నా పేజీలు వేరే ఉంటాయండి, నా నెంబర్లు. మీ థర్డ్ లెసన్ లో 47 అట. సో చిత్ చన అనేవి అనిశ్చితార్థకాన్ని తెలుపుతాయి. అవి దేనికి వాడతారు? ఆ ప్రత్యయాలు దేంతో యాడ్ చేస్తారు అంటే కిమ్ శబ్ద రూపాలతో యాడ్ చేస్తారని మనం చెప్పుకున్నాము. అదే కాకుండా సప్త కకారాల్లో కిమర్థంకి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా వాడతారు. దానివల్ల మీనింగ్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు కహ అంటే ఎవడు అని అడుగుతాం మనం మామూలుగా. సహ కహ అంటే సహ బాలకహానో, సహ ఛాత్రహానో, సహ వృద్ధ, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. కానీ కశ్చిత్ ఆర్ కశ్చన అనే ఫామ్ ఎలా వస్తుంది అంటే కహ ప్లస్ చిత్ ఆర్ కహ ప్లస్ చన యాడ్ అయినప్పుడు సంధి జరిగి అలాంటి ఫామ్స్ వస్తాయి. ప్రస్తుతం మీకు ఆ సంధి ఏమిటనేది చెప్పరు, శిక్షాలో కానీ తెలియవు ఆ సంధులు. బట్ ఆ రూపాలు మాత్రం వాటిని అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో కశ్చిత్, కశ్చన అంటే ఏంటి? సంవన్ అని అర్థం అన్నమాట. ఎవరో ఒకానొక అని చెప్పడం తప్ప ఖచ్చితంగా ఇతను లేకపోతే అతను అని ఖచ్చితంగా చెప్పకపోవటమే అనిశ్చితి అంటే. సో ఈ కిం శబ్దంలో మనకి 3 లింగాలు ఉన్నాయి కాబట్టి 3 లింగాల్లోనూ ఉన్నటువంటి అన్ని రూపాలకి అంటే ఒక్కొక్క దాంట్లో 21 ఫామ్స్ ఉంటాయి. అట్లా మూడిట్లోనూ 63 ఫామ్స్ లో అన్నిటికీ కూడా చిత్ ఆర్ చన ఏదైనా యాడ్ చేయొచ్చు. చేస్తాము. చేసినప్పుడు ఎందుకు 3 రూపాలు ఎప్పుడు యాడ్ చేస్తామంటే ప్లూరల్ వస్తే కే చిత్ అనో ఆర్ కేచన అనో వాడతాము. అలా కాకుండా కాభ్య అని వస్తే స్త్రీలింగంలో అప్పుడు కాభ్యశ్చిత్ ఆర్ కాభ్యశ్చన అని వాడతాము. అలా కాకుండా కస్మిన్ చిత్ అని అంటే కస్మింశ్చిత్ అని చదువుతారు దాన్ని. అది ఎలా రాస్తారు అనేది కూడా మీకు నేను ఫామ్స్ పంపించేశాను. ఎలా పంపించాను మీకు? పుంలింగం ఒక పక్క ఉంటుంది కిం శబ్ద రూపము, దాని తాలూకు చిచ్చన రూపం వచ్చినప్పుడు శబ్దం ఎలా వస్తుందో అది పంపించాను మీకు. ఆల్రెడీ తృతీయ పాఠ పంపించిన దాంట్లో పంపించాను. అవి కాకుండా మీకు కథం, కుత్ర, కిమర్థం కాకుండా ఉన్న మిగిలిన కకారాలు అంటే సప్తకకారాల్లో కిం తీసేసి కిమర్థం ఏమో దానికి యాడ్ అవ్వదు. కిమ్ అనే 3 శబ్దాలు చెప్పుకున్నాం. అవి కాకుండా కథం, కుత్ర, కతి, కథ, కుతః ఈ 5టికి కూడా యాడ్ అవుతాయి చిత్ అర్చన.
సో అలా వచ్చే ఫార్మ్స్ ఏంటి? కథం చిత్, కథంచిత్ అని రాస్తాం. ఓకే. అలాగే కుత్ర చిత్ దాంట్లో సంధి జరిగేది ఏం లేదు కాబట్టి కుత్ర చిత్ అని వస్తుంది. కదా చిత్ ఆర్ చన, కదాచిత్ కదాచన. కుతః చిత్, కుతశ్చిత్ ఆర్ కుతశ్చన. ఓకే. ఇలాగా మనకి ఇంకేమైనా కథం కుత్ర కతి కతిచిత్. కతిచిత్ అంటే కొన్ని అంటామే. సమ్ సమ్ నంబర్ ఆఫ్ థింగ్స్. ఎన్ని అనేది ఖచ్చితంగా చెప్పట్ల. 10 రూపాయలనో లేకపోతే 10 పెన్నులనో చెప్పట్ల. కతిచిత్. తత్ర కతిచిత్ జనాహ సంతి అంటే కొంతమందున్నారు. ఎంతమంది అనేది మన నంబర్ చెప్పట్లేదు ఖచ్చితంగా. సో, అలాంటప్పుడు కతిచిత్ అనే మాటలు వాడతాం. అలాగా చిత్, చన ప్రయోగం అనేది జరుగుతుంది. ఒకసారి దాన్ని చూద్దాము. నేను పంపించింది కొంతమందికి అర్థమైందో, అర్థం కాలేదో అదొకసారి చూద్దాం. సో, ఫస్ట్ మనం చూసిన పూర్ణ ప్రత్యయాల్లో రూపాలు ఇలా ఉంటాయని చెప్పుకున్నాము. వాటిని జస్ట్ మనము ఎలా వస్తాయి, ప్రథమ పుంలింగంలో ఎలా వస్తాయి. ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నారండి? అందరూ మ్యూట్ చేసేసుకోండి. సో సో, పూర్ణ ప్రత్యయాలకు సంబంధించి పూర్ణ ప్రత్యయాలు త్రిషు లింగేషు అపి భవంతి అని చెప్పుకున్నాం మనము. 20 నుంచి తమః, తమి, తమం అని పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలకు యాడ్ అవుతాయని చెప్పుకున్నాము. పుంలింగంలో ప్రథమః అని ఉంటే అలా ఎలా వస్తోంది? అదే విభక్తి ప్రకారంగా, లింగం ప్రకారంగా దానికి మీనింగ్ మారుతుంది. అంటే ఐ మీన్ రూపం మారుతుంది. దానికి విభక్తులు వస్తాయి అని చెప్పుకున్నాము. ఓకే. అయితే దీంట్లో ఇక్కడ కొంతమందికి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే ఈ వీటన్నిటికి పుంలింగంలో, స్త్రీలింగంలో అదే రమా శబ్దము, లేతే రామ శబ్దము, లేతే గౌరీ శబ్దము ఇలా వస్తాయని చెప్పానని చెప్పి రాసేయకూడదండి శబ్ద రూపాలన్నిటికీను. రైట్. ఎందుకు చెప్తున్నానంటే పాపం రాసి పంపించారు. నేను అలా వస్తాయని అంటే గ్రామటికల్‌గా చూడటానికి తప్పు కాకపోవచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించాలి. ద్వితీయః ఆర్ తృతీయః ఆర్ తృతీయా ఆర్ చతుర్థి ఆర్ చతుర్థం అని చెప్పినప్పుడు ఎంతమందిని రిఫర్ చేస్తాం మనం అక్కడ? కేవలం ఒక్కళ్ళనే రిఫర్ చేస్తాం. కదా! అలా కాకుండా చత్వారః అంటే నలుగురిని రిఫర్ చేస్తాం. సో, మనం మామూలు నంబర్స్‌కి సంబంధించినటువంటి విభక్తులు చూసినప్పుడు మీకు ఏక శబ్దంలో ఏ లింగమైనా కేవలం ఏకవచనం మాత్రమే ఉంటుంది. ద్విశబ్దంలో ఏ లింగమైనా కేవలం ద్వివచనం మాత్రమే ఉంటుంది. త్రిశబ్దంలో ఏ లింగమైనా కూడా త్రిశబ్దం నుంచి ఏ లింగమైనా కూడా కేవలం బహువచనం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నంబర్ 3 అండ్ మోర్ థాన్ 3 అన్నీ ది కమ్ అండర్ బహువచనం. కాబట్టి బహువచన రూపాలే ఉంటాయి. దానికి ఏకవచన రూపాలు, ద్వివచన రూపాలు ఉండవు వాటికి. అక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ నలుగురు అంటే నంబర్ 1, 2, 3, 4 నలుగురు కనపడతారు. కానీ ఇక్కడ చతుర్థః పుత్రః అన్నామనుకోండి, ఒక్కడే కనపడతాడు. నాలుగో వాడు ఒక్కడే కనపడతాడు. ఇప్పుడు దానికే విభక్తులు చెప్పాలి కానీ చతుర్థః రామలాగా వస్తుంది అన్నానని మిగతా ద్వివచనమును, బహువచనాలు రాయకూడదు వాటికి. కేవలం ఏకవచన విభక్తులే ఉంటాయి వాటికి. ఇప్పుడు ఒక ర్యాక్‌లో నుంచి మీరు 9దో పుస్తకం తీసి ఇవ్వండి అన్నారండి. 1, 2, 3, 4, 10 వరకు అలా మొత్తం ఒక 20 బుక్స్ ఉన్న దాంట్లోంచి ఒక్కటే తీసి ఇమ్మంటారు మీరు. ఇమ్మన్నప్పుడు ఒక పుస్తకం వస్తుందా? 9 పుస్తకాలు వస్తాయా? ఒక్క పుస్తకమే వచ్చినప్పుడు దానికి విభక్తులు వస్తాయి అంటే, ఒక్క పుస్తకంలో సంబంధించిందంటే ఏకవచనమే వస్తుందా? ద్విబహువచనాలు కూడా వస్తాయా? రావు గదా! సో, వీటన్నిటికి పూరణ ప్రత్యయాలకి సంబంధించినటువంటి కరెక్ట్ నాకర్థమైంది. రామ, రమ జ్ఞాన శబ్దాల ప్రకారం రూపాలొస్తాయి అంటే, అలా ఏకవచనం తీసుకోవాలి కానీ,
పూర్ణ ప్రత్యయాలకి. ఎందుకంటే ఒక్క వ్యక్తినే ఒక్క యూనిట్‌ని మాత్రమే రిఫర్ చేస్తాం మనం పూర్ణ ప్రత్యయాల ద్వారా. అంతేగాని నంబర్ ఆఫ్ పీపుల్‌ని రిఫర్ చెయ్యము. కాబట్టి కేవలం ఏకవచన రూపాలు మాత్రమే వీటికి ఉంటాయి. సో, అక్కడ కొంచెం కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. నేను మెసేజ్ పెట్టేసాను వాళ్ళకి. బట్ క్లాస్‌లో గూడా ఇలాగ ఆలోచించే వాళ్ళు ఉంటారన్నట్టుగా నేను ఎందుకంటే మనం సీ ఒకటి లాంగ్వేజ్‌గా మనం ఎలా చెప్తున్నారు, పదం ఉంది గదా! అని తీసుకోవడం వేరు. కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి కూడా ఉంటుంది. ఎంతమందికి చెప్తున్నాము? ఎంతమంది అని చెప్తున్నాము? ఒక్కళ్ళని చెప్తున్నామా? 10 మందని చెప్తున్నామా? దశ బాలకాహ అన్నప్పుడు దానికి విభక్తులొస్తాయి అంటే దశసు బాలకేషు లేకపోతే దశభ్యః బాలకేభ్యః ఇలా అన్నీ వస్తాయి. అన్నీ ప్లూరల్‌లో వస్తాయవి. కానీ దశమః బాలకః అని ఎప్పుడైతే అన్నామో కేవలం ఏకవచన రూపాలే వస్తాయి. దశమేన బాలకేన, దశమాయ బాలకాయ, దశమాత్ బాలకాత్ అని కేవలం ఏకవచన రూపాలొస్తాయి తప్పితే దశమేభ్యః బాలకేభ్యః అనం గదా! తప్పది. అది తప్పు. అలా అనకూడదు. పదవ బాలుడు ఒక్కడే ఉంటాడు. పదో నంబర్ ప్లేస్‌లో 100 మందుంటారు. రైట్? సో, ఈ చిన్న డిఫరెన్స్ అర్థం జేసుకోండి. సో, అదయింది. ఆ తర్వాత ఏం చెప్తున్నాం ఇప్పుడు మనము? చిత్తు చెన్నా కదా! అది చెప్పుకోవాలి. సో, ఇవన్నీ దానికి సంబంధించినవి. ఎలా వస్తాయి అనేది రూపాలు. నెక్స్ట్ చిత్తు చెన. అనిశ్చితార్థకః చిత్తు చెన ప్రయోగః. చిత్ ఆర్ చెన 2 ఒకటేనండి. ఏది రాసినా పర్వాలేదు. Added to all forms of kim shabdah in 3 genders. Chit is equal to chana. Chit chana same. Kim శబ్దం 3 లింగాల్లో అప్లై అవుతుంది. ఏతే అపి విశేషణాని ఏవ. ఇది గుర్తుపెట్టుకోవాలి. పుంలింగంలో ఇలా రాయాలి. మీకు ఎలా వస్తాయి అనేది జస్ట్ వాళ్ళు అక్కడ రాసిందా రాసి చూపించారండి. యాడ్ అయితే ఎలా అవుతాయి అనేది నేను కూడా క్లియర్‌గా రాద్దామని చూపించా. ఇది ప్రథమ విభక్తిలో ఏకవచనంలో రాశానివి. ఓకే. ఇది తృతీయ విభక్తిలో రాశాను. ఇది కస్యాహ అంటే పంచమి అవ్వచ్చు, షష్ఠి అవ్వచ్చు. అలా రాశాను. ఇలా కొన్ని రాశాను. అదే కాకుండా సమ్ కకారాస్ ఆల్సో డినోట్ అన్సర్టెనిటీ. ఏంటవి? కుత్రచిత్ అంటే ఎక్కడి నుంచి నేను ఫలానా చోట నుంచి ఫలానా చోట పెట్టేశాను, ఎక్కడో పెట్టేశాను. ఫలానా టేబుల్ మీద పెట్టాను అంటే నిశ్చితార్థకం అది. ఖచ్చితంగా మనం అక్కడ పెట్టాము అని చెప్తున్నాం. ఎక్కడో పెట్టా కళ్ళజోడు. వెతుక్కుంటాం మనం ఇల్లంతా. ఎక్కడో పెట్టేశాను కనపడలేదు. ఎక్కడో అంటే ఎక్కడో తెలీదు. ఎక్కడో అన్సర్టెనిటీ ఉంది. సో, దానికి కుత్రచిత్ వాడతాం. కదాచిత్ అనే దానికి యాక్చువల్‌గా చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనకు తెలిసిన భావం ప్రకారం కూడా మనకేంటొచ్చేది ఎప్పుడో ఒకప్పుడు. ఓకే. కదాచిత్ అంటే ఎప్పుడో ఒకప్పుడు. కథంచిత్, కథం చిత్. కథం అంటే హౌ కదా! సంహౌ కథంచిత్ అంటే. ఎలాగో అలా. ఎలాగో ఒకలాగా అని అర్థం. కుతశ్చిత్. కుతః అంటే మనకు అర్థం ఏంటి? బేసిక్‌గా ఎక్కడి నుండి మనం తెలుసుకున్న అర్థం. మిగతా ఇంకో అర్థం ఉంది. అదంతా మనకు అనవసరం. కుతః అంటే మనం తెలుసుకుంది ఫ్రమ్ వేర్ అని. ఇక్కడ ఫ్రమ్ సమ్‌వేర్ అని అర్థం అన్నమాట. ఇక్కడికొచ్చేది. ఎక్కడి నుంచో వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? మాట ఎక్కడి నుంచో మాట వినబడుతోంది అంటాం. ఎక్కడో తెలీదు మనకి. అలాంటప్పుడు కుతశ్చిత్ అని వాడతాం. సో, ఇది చెప్పింది నేను ఏంటంటే కిం శబ్ద రూపాలు పుంలింగంలో ఇవండి రూపాలు. పుంలింగ కిం శబ్ద రూపాలు ఇవి. వీటికి ఒక్కొక్క దానికి కహ ప్లస్ చిత్. ఇక్కడ చిత్ ఒకటే వాడారు. చిత్ ప్లేస్‌లో చన అయినా వాడుకోవచ్చు. సో, కహ చిత్ రాస్తే కశ్చిత్ అని దీనిలో ఇక్కడ రాసినట్టుగా రూపం రాయాలి. కౌ చిత్. కౌ చిత్‌కి ప్రాబ్లమ్ లేదు. కే చిత్‌కి ప్రాబ్లమ్ లేదు. కంకి చిత్ అని యాడ్ చేసినప్పుడు కంచిత్. ఇది మీరు ప్రవేశాలు చదువుకున్న అనుస్వార నియమం. గుర్తుంటే. మకారంతో ఎండ్ అయినప్పుడు పక్కన ఏ వర్గ అక్షరం వస్తుందో ఆ వర్గం యొక్క అనుస్వారంతోటి ఐదో అక్షరంతోటి మీరు మార్చాలి దాన్ని అని చెప్పుకున్నాం. అనుస్వారంతో ఎండ్. సో, కం చిత్ అంటే ఇలా రాయాలి. ఇలాగే రాయాలి. కం చిత్ సెపరేట్‌గా రాస్తామంటే కుదరదు. ఇలాగే రాయాలి. సో, కేన చిత్‌కి ప్రాబ్లమ్ లేదు. కస్మై చిత్‌కి ప్రాబ్లమ్ లేదు. కస్మాత్‌కి చిత్ యాడ్ అయినప్పుడు ఇలా కస్మాత్ చిత్ అని ఇలాంటి రూపం వస్తుంది. ఇలాగే రాయాలి. ఈ కస్మాత్ చిత్తులు ఈ చిచ్చన ప్రయోగంలో ఈ పక్కన ఇచ్చిన ఫార్మ్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ ప్రింట్ దీంట్లో అలాగే రాయాలండి. రాయడం అర్థం కాకపోతే ప్రాక్టీస్ చేసుకోండి 1, 2 సార్లు. కస్యకి ప్రాబ్లమ్ లేదు. ఏం విసర్గలు వేరేవేం లేవు కాబట్టి అక్కడ సంధి ఏమి లేదు. కస్య చిత్ అయింది. కస్మిన్‌కి చిత్ వచ్చినప్పుడు నకారం పోయి అది పైన డాట్ కింద వచ్చి చిత్ అని. ఇది వేరే రకమైన సంధి. అసలు మనకు రానే రాదు సంధి. సో, కస్మింశ్చిత్ ఇలాగే రాయాలి. కస్మింశ్చిత్. అలాగే కాభ్యామ్‌కి చిత్ చేరినప్పుడు ఇగో ఈ చవర్గలో అనునాసిక వస్తుంది. కయోహి చిత్ చేరినప్పుడు కయోశ్చిత్ వస్తుంది. అలా
పుంలింగంలో దీని రూపాలు ఎలా ఉంటాయి అనేది డైరెక్ట్ గా నేను ఇచ్చేసాను, మొత్తం టేబుల్ ఇచ్చేసాను. ఇది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన టేబుల్ ఇది. అలాగే స్త్రీలింగంలో కూడా కాకి చిత్ చేరితే కాచిత్ అయింది, కేచిత్, కాశ్చిత్. కామ్ కి చిత్ చేరితే ఇందాక కమ్ కి చిత్ చేరితే కంచిత్ అయింది, కామ్ కి చిత్ చేరితే కాంచిత్ అవుతుంది. అలాగే కస్యైచిత్, కస్యాశ్చిత్, కస్యాంచిత్, ఇలా రూపాలన్నీ కూడా ఏర్పడతాయి. ఓకే. అలాగే నపుంసకలింగంలో కేవలం 2 వచనాలే ఇచ్చాము. కించిత్, కేచిత్, కానిచిత్. ప్రథమ ద్వితీయ విభక్తుల్లో అవే ఉంటాయి. ఇక్కడి నుంచి ద రిమైనింగ్ ఫార్మ్స్ విల్ బి పుంలింగ శబ్దః అంటే దీనిలాగానే ఉంటాయి కేనచిత్ నుంచి. ఎందుకు? నపుంసకలింగంలో అన్ని తృతీయ విభక్తి నుంచి పుంలింగాన్ని పోలి ఉంటాయి కాబట్టి అక్కడతో శబ్దం అయిపోయింది, ఇక్కడ 2 ఉన్నాయి అనుకోకూడదు. మిగతాది మీరు ఫిల్ చేసుకోవాలి దీనిలాగాను. ఓకే. ఇవి రూపాలు అన్నమాట. చిచ్చన రూపాలు ఇవి. ఇదివరకు ఎవరికి ఇవన్నీ పెట్టలేదు. బట్ ఇప్పుడేంటంటే ఇవి లాస్ట్ బ్యాచ్ నుంచే మొత్తం అవి దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎవరికి వాళ్ళే రాసుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళే ఎలా వస్తాయి రాసుకుని ట్రై అంటే వాళ్ళు ఉదాహరణలు అక్కడ ఇచ్చారు. మీరు చూస్తే పుంలింగంలో, స్త్రీలింగంలో కొన్ని కొన్ని ఎలా వస్తాయి తేడాగా వచ్చినవి అనేది వాళ్ళు ఇచ్చేశారు. సంధి జరిగిన చోట ఎట్లా మారుతున్నాయి అనేది వాళ్ళు ఇచ్చారు 48వ పేజీలో. అవి మాత్రం అలా చూసుకుని రాసుకుని, సంధి జరగని చోట కేన చిత్తు ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఎవరికి వాళ్ళు రాసుకుని శబ్ద రూపాలు ఎవరికి వాళ్ళు రాసుకునేవాళ్ళు. ఈ గందరగోళాల్లో చాలా కొంత తప్పులు చేస్తున్నారేమో అని అనిపించి ఇవే ఉన్నాయి, ఇవి లేవేమో, ఇంతకంటే లేవేమో అనుకుంటున్నారని శబ్ద రూపం పెట్టడం జరిగింది ఇప్పుడు మేము దాని ఏకంగా డైరెక్ట్ గా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన వాక్యాలు వాటి అర్థాలు చదువుకుందాము. 47 పేజ్ తీయండి. కశ్చిత్ పురుష తత్ర గచ్చతి. అక్కడ ఎవరో వెళ్తున్నారు, ఒక అతను వెళ్తున్నాడు, ఒక పురుషుడు వెళ్తున్నాడు. ఆ పురుషుడు ఎవరో మనకి తెలియదు. ఒకవేళ నిజంగా ఆ పురుషుడు మనం ఎదురుకుండా చూస్తే గుర్తుపట్టగలిగినా ఒక్కోసారి లీలగా ఎవరో మనిషి వెళ్ళినట్టు అనిపిస్తుంది తప్ప ఒక మగ మనిషి మనం వీళ్ళే అని పోల్చుకోలేము. ఒక దూరం నుంచి చూడడం వల్ల, ఏదో అదాటను చూడడం వల్ల పోల్చుకోలేము. అలాంటి సందర్భాల్లో కశ్చిత్ పురుష అన్నప్పుడు అలా వస్తుంది, ఒకనొకడు ఎవరో వెళ్తున్నాడు. అలాగే కాచిత్ వృద్ధ కథాం వదతి. ఎక్కడికో వెళ్ళారు, ఒక వృద్ధ మహిళ ఎవరో కథ చెప్తుంది. ఆ వృద్ధ మహిళ ఎవరో మనకు తెలియదు. సో కాచిత్ వృద్ధ, ఎందుకు వృద్ధ స్త్రీలింగం కాబట్టి కాచిత్ అని వచ్చింది. కాచిత్ వృద్ధ కథాం వదతి, ఒకనొక వృద్ధ స్త్రీ కథ చెప్తున్నది. ఎవరో ఆవిడ ఊరు పేరు వివరాలు మనకి తెలియవు. అలాగే రమేష కేనచిత్ మిత్రేణ సహ నగరం గతవాన్. ఏమంటే మీ అబ్బాయి ఉన్నాడా? లేడు. ఎవడో ఫ్రెండ్ వస్తే వాడితో వెళ్ళాడు ఎక్కడికో. ఎవడో ఫ్రెండ్ మనం ఎవరికి చెప్తున్నామో వాళ్ళకి అక్కర్లా, మనకు తెలిసినా వాళ్ళకి అక్కర్లా, డీటెయిల్స్ వాళ్ళకి అవసరం లేదు. లేకపోతే మనకు కూడా ఎవరో వచ్చారు వాళ్ళతో వెళ్ళాడు, మనకు తెలియదు. సో అలాంటప్పుడు కూడా ఏంటి, మిత్రేణ అంటున్నాం కాబట్టి కేనచిత్ మిత్రేణ సహా అని చెప్పాలి. ఓకే. దీనికి రాయక్కర్లేదు. రమేషుడు వెళ్ళాడు, ఎవరో ఫ్రెండ్తో వెళ్ళాడు, ఒకానొక ఫ్రెండ్తో కలిసి వెళ్ళాడు. ఆ ఒకానొక ఫ్రెండ్తో అన్నాం కాబట్టి మిత్రేణ చెప్పాం కాబట్టి ఒకానొక అని కశ్చిత్త చెప్పకూడదు, కేనచిత్తే చెప్పాలి. మిత్రం నపుంసకలింగం, దానికి తృతీయ చెప్పి చెప్పాలి. చిత్యన ప్రయోగం. ఎందుకు ఇవి విశేషణాలు అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి అలా వీటికి రాసుకోవాలి. అలాగే గృహస్వామిని ఇలాంటివి మీకు ఎక్కడైనా డౌట్ గా ఉంటే వాక్యాలకు అర్థాలు నేను చెప్తున్నప్పుడు రాసుకోవడమో, రికార్డింగ్ విన్నప్పుడు రాసుకోవడమో చేయండి. మీరు గుర్తుపట్టగలిగితే, మీకు తెలిస్తే ఓకే, అనువాదంలో ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి, అందుకు చెప్తున్నా. గృహస్వామిని కస్మైచిత్ సేవకాయ వస్త్రం దత్తవతి. గృహస్వామిని ఇంటి యజమానురాలు ఒకానొక ఎవరు సేవకునికి వస్త్రము ఇచ్చినది. ఒకానొక, అక్కడ అన్నిటికీ మనం మీనింగ్ ఒకానొక అనే చెప్పుకుంటాం తెలుగులో చెప్పేటప్పుడు. బట్ సంస్కృతంలో రాస్తున్నప్పుడు విభక్తితోటి చిత్చన ప్రయోగంతో రాయాలి. రైట్. ఆ లింగము, ఆ వచనము, ఆ విభక్తి, ఆ చిత్చన ప్రయోగంతో రాయాలి. తెలుగులో మనం ట్రాన్స్లేషన్ ఒకానొకనే ఉంటుంది, దానికి వేరే ఏమి విభక్తి పెట్టం. కస్మాచిత్ వృక్షాత్ ఫలం పతితం. అక్కడ బోల్డ్ చెట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచో ఒక పండు పడింది. అది ఏ చెట్టు నుంచి పడిందో తెలియదు కాబట్టి ఒకానొక చెట్టు నుండి పండు పడినది. అన్నిటికీ ఒకానొకనే చెప్తాము, కానీ అక్కడ ఉండేది మనకి విభక్తితో సహా చెప్పాల్సి వస్తుంది అక్కడ. సో కస్మాచిత్ వృక్షాత్ ఫలం పతితం. కస్మింశ్చిత్ పుస్తకే అహం ఏతాం కథాం దృష్టవాన్. నేను ఎక్కడో చదివానండి, ఇది ఏదో బుక్ లో, ఇది మనం పరిపాటి కదా మనకు అండం, ఆ బుక్ ఏదో టైం గుర్తుకు రాదు మనం. సో అప్పుడు అలాంటి చోట చెప్పాడు కస్మింశ్చిత్ పుస్తకే అని నపుంసకలింగం చెప్పేసరికి
దానికి నపుంసకలింగం సప్తమిలో చెప్పాము. దానికి సంబంధించినటువంటి చిచ్చన ప్రయోగము ఎలా వస్తుంది? కస్మింశ్చిత్ పుస్తకే, ఒకానొక పుస్తకంలో నేను ఈ కథను చూశాను, ఈ కథను చూశాను. ఛాత్ర కంచన శిక్షకం పృష్టవాన్ ఆసీత్, విద్యార్థి అక్కడ శిక్షకం అని ద్వితీయ విభక్తిలో ఇచ్చారు. విద్యార్థి శిక్షకుణ్ణి అడిగాడు. ఏమిటది? పృష్టవాన్ ఆసీత్, అడిగి ఉన్నాడు. ఓకే, శిక్షకుని అడిగాడు. శిక్షక అనేది పుంలింగ శబ్దం, దాంట్లో ద్వితీయ విభక్తి శిక్షకం. సో ఇప్పుడు ఆ శిక్షకుడు ఎవరో మనకు తెలియదు, ఒకానొక ఎవరో టీచర్ని అడిగాడు అని చెప్తున్నారు, అంతవరకే. కాబట్టి ఏం చేశాము, పుంలింగంలోనే కిం శబ్దం చిచ్చన రాయాలి కాబట్టి పుంలింగ కిం శబ్దానికి చిచ్చన యాడ్ చేసాం ద్వితీయ విభక్తి ఏకవచనంలో. బికాస్ శిక్షక శబ్దం పుంలింగంలో ఉంటుంది, ఇక్కడ శిక్షకం అని పుంలింగ ఏకవచనం ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి అట్లాగే తీసుకుంటాం చిచ్చనాలో కూడా. సో కమ్ అనేది వస్తుంది, కమ్ ప్లస్ చిత్ కంచిత్ ఆర్ కంచన, ఏదైనా పర్వాలేదు. ఓకే, సో విద్యార్థి ఒకానొక శిక్షకుని అడిగి ఉన్నాడు. కేషుచిత్ విద్యాలయేషు ఉత్తమం పాఠనం న ప్రచలతి, కొన్ని విద్యాలయములలో చక్కటి శిక్షణ, పాఠనం అంటే చదివించటం, చక్కటి బోధన జరగటం లేదు. పాఠనం అంటే బోధన అని మనం తీసుకోవచ్చు. చక్కని బోధన జరుగుటలేదు. ప్రచలతి అంటే జరుగుతున్నది, నా ప్రచలతి జరుగుటలేదు. విద్యాలయేషు అన్నారు, సప్తమి బహువచనం. విద్యాలయ శబ్దం పుంలింగం. సో ఇప్పుడు విద్యాలయేషు పుంలింగ సప్తమి బహువచనంలో ఉంది. సో మనం కూడా పుంలింగ సప్తమి బహువచనంలోనే చిచ్చన ప్రయోగంతో తీసుకోవాలి. అందుకని ఏం చేసాము, కేషు చిత్ అని రాసు. కొన్ని ఏంటి ఆ పేర్లు స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, బట్ కొన్ని సంస్థల్లో కొన్ని స్కూళ్లలో సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు. దాన్నే కొన్ని విద్యాలయాలలో పాఠశాలల్లో బోధన సరిగా ఉండడం లేదు, చక్కటి బోధన జరగటం లేదు. కేభ్యశ్చిత్ జనేభ్యః త్యాగః న రోచతే, ఇట్లాంటి వాటికి అర్థాలు చెప్పుకునేప్పుడు ముందర మొత్తం వాక్యం పరిశీలించి రోచతే అనేది తీసుకోవాలి మనము. రోచతే వచ్చింది కాబట్టి కేభ్యశ్చిత్ జనేభ్యః అనేది చతుర్థి అని మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. సో జనేభ్యః త్యాగః నో రోచతే, జనులకు త్యాగము రుచించదు. జనుల కంటే అందరికీ కాదు కదా, కొంతమందికి. సో ఆ కొంతమందికి అని చెప్పాలంటే మళ్ళీ ఎలా చేయాలి, కొంతమంది జనులకు. కేభ్యస్, ఇక్కడ జనేభ్యః పుంలింగ చతుర్థి బహువచనంలో ఉంది కాబట్టి చిచ్చన ప్రయోగం కూడా పుంలింగ చతుర్థి బహువచనంలో తీసుకుంటే మనము కేభ్యః చిత్ కేభ్యశ్చిత్ వచ్చింది. సో కొందరు జనులకు ఆర్ కొంతమంది జనులకు త్యాగము రుచించదు. ఓకే, అహం కాంశ్చన ప్రశ్నాన్ ప్రష్టుమిచ్చామి, నేను ముందర ఆ కాంశ్చన పక్కన పెడితే అహం ప్రశ్నాన్ ప్రష్టుమిచ్చామి, నేను ప్రశ్నలను అడుగుటకు ఇష్టపడుతున్నాను, అంటే ఐ వాంట్ టు ఆస్క్, నేను కోరుతున్నాను. ప్రశ్నలను ద్వితీయ బహువచనం, ప్రశ్న పుంలింగ శబ్దం. సో ఇది ఎక్కడుంది ఇప్పుడు, పుంలింగ ద్వితీయ బహువచనం. సో చిచ్చనంలో కూడా మనం ఏం చేసుకోవాలి, పుంలింగ ద్వితీయ బహువచనం. కింలో మామూలుగా పుంలింగం ఏమిటి, కాన్, ద్వితీయ బహువచనం. సో కాన్ ప్లస్ చిత్ ఆర్ చన కాంశ్చన అవుతుంది, అలా రాయాలి దాన్ని. కాన్ ప్లస్ చిత్ ఆర్ చన కాంశ్చన ఆర్ కాంశ్చిత్, ఏదైనా ఓకే, అలా రాయాలి. అంటే నేను కొన్ని ప్రశ్నలను అడుగుటకు ఇష్టపడుతున్నాను, అంటే అడగాలని అనుకుంటున్నాను, అది చెప్తాం. ఓకే, ఇది దీని మీనింగ్స్. ఇక్కడ వరకు ఇవి అర్థమైనాయా, ఎట్లా వస్తున్నాయి చిచ్చన ప్రయోగాలని అర్థమైనాయా? రైట్. ఇంకా చూడండి, వాళ్ళు అక్కడ ఇచ్చారు మొత్తం, దాన్ని ఏమంటారు, పైన వెనకాల మీరు 48 పేజ్ నెంబర్ తీస్తే సేమ్ ఇక్కడ మనకు వాక్యాల్లో వచ్చినటువంటి ఆ చిత్తచన తోటి విశేష్యాన్ని కూడా పెట్టి అన్నిటికీ చూడండి ఒకానొకనే వస్తుంది, కానీ పక్కన విశేష్యం బట్టి మనకి మీనింగ్ తెలుస్తూ ఉంటుంది. తెలుగులో ఒకానొకనే రాస్తాము, కానీ సంస్కృతంలో అలా కాదు కదా. విశేష్యాన్ని బట్టి దాని లింగం ఏమిటి, వచనం ఏమిటి, విభక్తి ఏమిటి బట్టి ఈ చిచ్చనాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ ఒకానొక శబ్దం యొక్క రూపం మారిపోతూ ఉంటుంది సంస్కృతంలో. రైట్, అవన్నీ వాళ్ళు ఇచ్చారు. సో చిచ్చన నియమాలు ఏమిటనేది సేమ్ మనం ఇందాక PDF లో ఏమైతే చెప్పుకున్నామో అన్ని అవే చెప్పారు వాళ్ళు. ఒకవేళ కొత్తగా వచ్చిన పదాలకు ఎలా యాడ్ అవుతాయి అనేది మనం విభక్తి టేబుల్స్ అదే ఉన్నాయి కదా, ఆ శబ్ద రూపాలు మనం ఏదైతే ఫోటోలు పెట్టుకున్నామో సేమ్ అవే. సెలెక్టెడ్ వర్డ్స్ ఎక్కడైతే సంధి జరుగుతుందో వాటిని అక్కడ లిస్ట్ అవుట్ చేశారు వాళ్ళు. ఎస్, మల్లీశ్వరి గారు ఏంటండి?
వృక్షాత్ పర్ణం పతతి అంటాము, లేకపోతే పర్ణాన్ని పతంతి అంటాం కదా మేడం మామూలుగా. ఇక్కడ పతితం అని వచ్చింది కదా, అంటే అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? వస్తుంది, భూతకాలంలో వస్తుంది. క్తా ప్రత్యయం అంటారు, నెక్స్ట్ చదువుకుంటారు. కర్మణి ప్రయోగం అది వస్తుంది, అది కూడా వస్తుంది. కర్మణి ప్రయోగం అది వస్తుంది. రైట్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇవి కిమ్ శబ్ద రూపాలకని చెప్పుకున్నాము. ఇవి కాకుండా మనం ఏమన్నాము, సప్తకకారాల్లో కిమ్ తీసేసి కిమర్థంకి రావు, కిమ్కి వస్తాయి చూసేసాము. మిగిలిన 5, వాటి 5టికి కూడా చెప్పుకున్నాం కదా మీనింగ్స్ ఎలా ఉంటాయో. వాటిని చూడండి ఎట్లా ఇస్తున్నాడో వాక్యాల్లో. మమ లేఖని కుత్రచిత్ పతిత, నా పెన్ను ఎక్కడో పడిపోయింది. ఎక్కడ పడిందో మనకు తెలియదు. రోడ్డు మీద పడిందా, ఇంట్లోనే పడిందా, ఎక్కడ పడిపోయిందో మనకు తెలియదు. సో కుత్రచిత్ పతితం, ఎక్కడో, నా కలము ఎక్కడో పడినది, నా కలము ఎక్కడో పడినది. పతిత అంటే పడినది. ఓకే. కదాచిత్ సజ్జన, ఇప్పుడు ఇక్కడ కుత్రచిత్ అనేది కుత్ర అనే అవ్యయానికి చిత్ చేరటం వల్ల వచ్చినది, అనిశ్చితి వచ్చింది. కుత్ర అంటే ఎక్కడ అని అడిగితే ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. మార్గే అని, లేకపోతే నగరే అని, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కుత్రచిత్ అంటే ఎక్కడ పడిందో తెలియదు. ఓకే, సమ్వేర్. ఓకే, నెక్స్ట్ కదాచిత్ సజ్జన అపి రుష్టః భవతి, అప్పుడప్పుడు, అప్పుడప్పుడు, లేకపోతే ఎప్పుడో అప్పుడు, ఒకప్పుడు, ఒకానొకప్పుడు, ఇలాంటి మీనింగ్స్ అన్ని వస్తాయి. జనరల్ గా అనే మీనింగ్ కూడా వస్తుంది కదాచిత్ కి. బట్ ఇక్కడ మనకి కదా అంటే ఎప్పుడు కాబట్టి, ఎప్పుడో ఒకప్పుడు కావచ్చు, అప్పుడప్పుడు అవ్వచ్చు, ఒకానొక సమయంలో ఒకానొకప్పుడు అనొచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు కదాచిత్ కి. మంచివానికి కూడా కోపం వస్తుంది. సజ్జనః రుష్టః భవతి, మంచివాడు కూడా కుపితుడు అవుతాడు. రుష్టః అంటే కుపితః అని అర్థం. కోపం వస్తుంది. అలుగుటే ఎరుగని అజాత శత్రువే అలిగిన టైప్ లో ఎప్పుడో ఆయనకు కూడా కోపం వచ్చింది, అలాంటి వాడికి. సో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. ఇది కదాచిత్ దానికి వచ్చింది. అది ప్రకోష్ఠే కుతశ్చిత్ శీతవాయు ఆగచ్చతి, రేపు వింటర్ వస్తుంది, తలుపులన్నీ మూసేస్తాం. ఎక్కడి నుంచో సన్నగా చల్లగా లేస్తోందని, ఎక్కడి నుంచి వస్తుంది అని తలకాయ బాదుకుంటాం. అప్పుడు వాడాల్సిన మాట కుతశ్చిత్. ప్రకోష్ఠే గదిలో, కుతశ్చిత్ ఎక్కడి నుంచో, శీతవాయు చల్లని గాలి వస్తున్నది, ఆగచ్చతి వస్తున్నది. ఇది కుతః చిత్, కుతశ్చిత్ కి వచ్చింది అనమాట. కతిచిత్ నాణకాన్ని ప్రాప్య భిక్షుకః సంతుష్టః. కతి అంటే ఎన్ని, హౌ మెనీ అని. ఇక్కడ ఏవో కొన్ని, సమ్ అని అర్థం అనమాట. ఇక్కడ అంటే ఏవో కొన్ని, ఎవరో దానం చేశారు భిక్షకుడికి, ఏవో కొన్ని డబ్బులు ఇచ్చారు, కాయిన్స్ ఇచ్చారు. సో నాణకాని, నాణెములు, నాణకం నాణెము, నాణెం అంటే కాయిన్. సో కొన్ని నాణెములను పొంది, ప్రాప్య పొంది, బిచ్చగాడు సంతుష్టుడైనాడు. సో కతిచిత్ నాణకాన్ని, అక్కడ ఎన్ని ఇచ్చారు వాళ్ళు రూపాయలు, కాయిన్స్ 10 ఇచ్చారా, 15 ఇచ్చారా, 2 ఇచ్చారా చెప్పట్లా, కతిచిత్ అంతే. కొన్ని నాణములను పొంది బిచ్చగాడు సంతోషించాడు అని మాత్రమే చెప్తున్నారు. కథంచిత్ బాలకః వృక్షం ఆరూఢవాన్. బాలకః వృక్షం ఆరూఢవాన్ అంటే బాలకుడు చెట్టుని ఎక్కాడు, ఆరూఢవాన్ ఎక్కాడు. కథంచిత్ ఎట్లాగో మొత్తానికి ఎక్కేశాడంటామే, ఎలాగో అలా చేసి ఏదో విధంగా అంటామే, అది కథంచిత్. సంహౌ. ఓకే, హీ క్లైంబ్ ద ట్రీ, ద బాయ్. సో ఎలా ఎక్కాడో తెలియదు, ఎలాగో మొత్తానికి కష్టపడి ఎక్కేశాడు, అదనమాట జరిగింది. ఓకే, సో కథంచిత్ యాడ్ అయినప్పుడు కథంచిత్ అనే రూపం వస్తుంది. సో ఇలాగా మనకున్నటువంటి మిగిలిన కిమర్థం కాక మిగిలిన కకారాలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నవాచక శబ్దాలు, వాటికి కూడా ఈ చిత్చన యాడ్ అవ్వటం వల్ల అనిశ్చితార్థము అనేది వ్యుత్పన్నం అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన యాక్చువల్ గా మనం ఇక్కడ అదేంటి ఇలా వస్తుందో అంటాం, కానీ మనం వాడే పదాలే ఇవన్నీ కదా. ఎట్లాగో మొత్తానికైతే నేను రాసేసానండి, పరీక్ష చదవలేదు కానీ ఈ మాట అనుకోము. ఒంట్లో ఓపిక లేదు, బట్ ఎలాగో అలా చేసి ఇవాళ పని చేసేసాను అనము కదా. ఎక్కడి నుంచో సన్నగా మాటలు, ఎక్కడో ఎవరో పిల్లాడు ఏడుస్తున్నట్టు వినబడుతుంది. ఇవన్నీ మనం మాట్లాడే మాటలు రోజు, బట్ అవి ఎలా చెప్పాలో తెలియదు, దానికి వచ్చింది అనమాట ఇవన్నీ. రైట్. సో ఇవి క్లియర్. ఎస్, ఇవాళ మిమ్మల్ని కష్టపెట్టను, వీటన్నిటికీ చెప్పేయండి, నాకు విభక్తుల ఆన్సర్స్ చెప్పేసేయండి అని చెప్పను. మీకు టైం ఇస్తున్నాను. రేపు మండే రోజు క్లాస్లో ఎక్సర్సైజ్ చేద్దాం, అప్పటి వరకు ఎక్సర్సైజ్ వద్దు. ఎందుకంటే ఇవి గ్రామర్ చెప్పటానికి డాష్లు చిన్న చిన్నగానే అనిపిస్తాయి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు.
బట్ ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమై మీరు ఆన్సర్ చేయగలుగుతారో అప్పుడు క్లియర్ అవుతుంది డౌట్. కాబట్టి పర్వాలేదు, దట్స్ ఓకే. మనం మండే చేసుకుందాం ఎక్సర్సైజ్. సో మీకు మొన్న మండే క్లాస్ లో జరిగింది ఏంటవి పూర్ణ ప్రత్యయాలు, ఇవాళ చిత్రణ జరిగింది. రెండిటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మనం మళ్ళీ మండేకి చేసుకుందాం. మిగతా పాఠాలు అవుతూ ఉంటాయి నెమ్మదిగా మనకి. మనం ప్రస్తుతం ఇప్పుడు ఇమీడియట్ గా చదవక్కర్లేని పాఠం. ఎస్ శిరీష్ గారు చెప్పండి. మ్యామ్ ఇక్కడ ఇవి రూపాలు వచ్చినాయి కదా, కొన్ని చోట్లేమో అనుస్వారం వచ్చింది, కొన్ని చోట్ల చా వచ్చింది, కొన్ని చోట్ల పంచమాక్షరం. అలాగే రాయాలా మనం రాసేటప్పుడు? అంతే, పుస్తకంలో ఎలా ఇచ్చారో నేను మీకు ఇంకా క్లియర్ గా పుస్తకంలో చిన్న అక్షరాలుగా ఉన్నాయండి. నేను పీడిఎఫ్ లో ఎలా పంపించానో చిన్న రూపాల శబ్ద రూపాలు అలాగే రాయాలండి. వాటిల్లో ఇప్పుడు మీకు చెప్తాం, నోటిలో చెప్పేయడం పెద్ద విషయం కాదు, కానీ కశ్చిత్ శకారము చా వస్తున్నాయి చూడండి, స్తుత్వ సంధులు జరుగుతాయి అంటారు. అవి స్తుత్వ సంధి అంటే ఏమిటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది నెక్స్ట్ సెషన్ లో వస్తుంది అది. అలాగే కొన్ని చోట్ల మీకు అనుస్వార సంధి అనేది జరుగుతుంది, కొన్ని చోట్ల అసలు ఆ కస్మిన్శ్చిత్ అనే చోట జరిగే చోట అనే రాసే చోట జరిగే సంధి అసలు మనం చదవం, బట్ ఉన్నాయి. కాబట్టి అంతవరకు వెళ్లకుండా రూపాలు ఇలా ఉంటాయి అనేది చిన్నగా గుర్తుపెట్టుకోండి అంతే. అది ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్కువ ఉండవు అవి, బట్ వాళ్ళు అక్కడ ఇచ్చిన లిస్టే ఉంటుంది ఎక్కువగా సంధి జరిగినవి. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లోనే ఉన్నాయి, అన్ని ఇచ్చేసారు. అవి అలాగే రాయాలని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ నీ వస్తుంది కదా, ఒక్క నిమిషం సార్, చ నీ వచ్చింది కదా, ఆ వచ్చేవన్నీ మీకు తెలుసు. మీరు ఎలా చదువుకున్నారు? అనుస్వార నియమం, అనుస్వారం ఉండి పక్కన గనక వ్యంజనాక్షరం అనుస్వారం ప్రకారం దీంట్లో మకారమైనా ఉండొచ్చు. సో అది మీకు తెలుసు నియమము. ఈ స్చీ వచ్చేది మీకు తెలియదు, అది అలాగే గుర్తుపెట్టుకుని అది అలాగే ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, ఎస్ మూర్తి గారు. మేడం ఒక రకంగా అనుకోవచ్చు, ఇప్పుడు ఆ విసర్గ ఎక్కడైతే ఉందో అంటే విసర్గ కైహి ఇలాంటి ఆ విసర్గ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ శకారం వస్తున్నది. అది ఏ సందో మాకు తెలియదు, అక్కర్లేదు కూడా. ఇప్పుడు ఖచ్చితంగా విసర్గ వచ్చినప్పుడు తర్వాత సా చా రాయాలి అని ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇవి మీరు కస్మిన్ దగ్గర మాత్రం కస్మిన్ దగ్గర మాత్రం షా కూడా వస్తున్నది, అండ్ అట్ ది సేమ్ టైం అనుస్వారం కూడా వస్తున్నది. అది సో మీరు ఇది 1-2 సార్లు రాసుకుంటే వచ్చేస్తాయండి, అది పెద్ద విషయం ఏం కాదు. ఒకటే ఏంటంటే కిం శబ్ద రూపాలన్నీ ఫస్ట్ రాసుకుంటూ అనుకుంటూ రాస్తే ఇవి కూడా వచ్చేస్తాయి, పెద్ద కష్టం కాదు. కానీ అవి అలాగే రాయాలి, సెపరేట్ గా రాయకూడదు. అవి అట్లా రాయాల్సిందే, కంపల్సరీగా అట్లాగే రాయాలి వాటి. ఓకే మేడం, ఒక్క నిమిషం, ఇక్కడ విజయ కుమారి గారు ఎల్లో శారీ కట్టుకున్నవాడు ఫస్ట్ మాట్లాడండి. ఇది బుక్ లో కశ్చిత్ అనేది రాసిన విధమును మీరు రాసిన విధము డిఫరెంట్ గా ఉంది, మీదే ఫాలో అయిపోమంటారా మేడం? నేను రాసేది ఏంటంటే మనం చేత్తో రాసే విధానం, అదే ఫాలో అవ్వండి, అది ప్రింటెడ్ మంచిదండి. అంతే. మనం ఇది ప్రింట్ ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆ ఫాంట్ ప్రింటింగ్ లెటర్స్ డిఫరెంట్ గా వస్తాయి. ఇదే ఫాలో అవ్వండి. సో ఇదే ఫాలో మేడం, పర్టికులర్లీ ఖాతా మాకు చాలా ప్రాబ్లం మేడం. ఖాతా వాడు ఏదో రాస్తున్నాడు, ఇలా రాస్తాడు. ఆ ఖాతా ఇబ్బందిగా ఉంటుంది. మేము మామూలుగా మాకు వచ్చినట్టుగా రాసేస్తున్నాం, మీరు మనం చేత్తో మీరు ఎన్ని ఫాంట్లు మార్చినా ఖాతా టైప్ చేసినప్పుడు రెండు మిక్స్ చేసి రాసినప్పుడు సేమ్ పుస్తకంలో ఎలా ఇస్తుందో అలాగే వస్తుందండి. అది ప్రింటెడ్ లెటర్, దాని పద్ధతి అంతే. మనం చేత్తో అలా రాయం, మనం చేత్తో హాఫ్ కా రాసి పక్కన తా రాస్తాం, మనం అదే ఫాలో అవ్వాలి. అలాగే శకారం రాసినప్పుడు షాకి పక్కన గీత ఇస్తాము, మనము చ రాసినప్పుడు ఆ గీత తీసేసి పక్కన చకారం రాస్తాం. మనం రాసే పద్ధతి అదే ఫాలో అవ్వండి మీరు. ఈ మన పుస్తకంలో అది ప్రింటెడ్ లో ఉంటాయి, ప్రింటెడ్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎస్ ఇంకో విజయ్ గారు. మేడం, ఈ కుత్రచిత్ కూడా ఇలాంటివి అన్ని వస్తాయా అండి? రావు, అవి అవ్యయాలు కదా, అవ్యయాలుగానే ఉంటాయి అవి అంతే, అలాగే ఉంటాయా? అంతే. మిగతావన్నీ సప్తకారాల్లో ఒక్క కిం శబ్ద రూపాల కిమ్ తప్ప మిగతావన్నీ అవ్యయాలు. సో అవ్యయాలకు లింగ విభజన విభక్తులు ఉండవు. సో వాటికి చేరితే సేమ్ అంతవరకే ఫార్మ్స్ వస్తాయి, వాటికి ఇవి ఉండవు. ఓకే, కిమ్ కే ఇలా ఇన్ని నేర్చుకోవాలి, రూపాలు వస్తాయి. ఓకే ఓకే. దీంట్లో ఇంకో చిన్న ఇదేంటి అంటే మనకి జనరల్ గా మనకి విభక్తులన్నీ దేనికైనా ఏం రాస్తాము, విభక్తులకి పదం చివరిలో కనబడుతూ ఉంటాయి, రామైహి, రామేణ, రామాయ అనుకుంటూ. ఇక్కడ చూడండి, కస్మై
తర్వాత చిత్ అంటే ముందర విభక్తి వచ్చిన తర్వాతే ప్రత్యయం యాడ్ అవుతుంది. అది అంతేగాని మనకి ఇది ఉంది కదా అని మన కిమ్ శబ్దంలో కస్మై ఉంటే ముందు కస్మై వరకు రాకుండా కిమ్ కి చిత్ రాసి చిత్కి చితై అని రాయకూడదు. చిత్ చన అనేవి అవ్యయాలు, ఆ ప్రత్యయాలు రెండు అవ్యయాలు. యాజ్ ఇట్ ఈస్ గా వాటికి ఏమీ మార్పు ఉండదు. సో ముందర విభక్తులకే విభక్తుల రూపాలు తీసుకుని వాటికి చిత్ యాడ్ చేయాలి ప్రత్యయం ఎప్పుడు కూడా. రైట్. ఎందుకంటే కొంతమంది అది కూడా రాశారు, చిదేభ్య అని రాశారు కొంతమంది. అందుకని చెప్తున్నాను అనమాట. క్లియర్ కదండి? ఇంతవరకు క్లియర్ కదా? ఎస్, చిత్ కానీ చెన్న కానీ ఏదో ఒకటి రాయొచ్చా అండి? ఏదైనా ఈక్వల్ మీనింగ్ అండి, ఈక్వల్ గా ఉంటుంది. మీరు Equal. రాసేటప్పుడు చిత్తు చన, అంతేగాని చినా చెత్త అని మాత్రం రాయద్దు. అలాగే. చిత్తు ఆర్ చనా రాయండి, అంతేగాని దీని ఇకారం తీసుకెళ్లి దానికి పెట్టద్దు. ఓకేనా? అలాగే. రైట్ ఓకే. రైట్. సో దాని ఎక్సర్సైజ్ పార్ట్ మాత్రం మనము తర్వాత సోమవారం క్లాస్ లో చేసుకుందాము. సో నెక్స్ట్ ది చాటు శ్లోకం తర్వాత సమస్య. చాటు శ్లోకం మనం చదువుకున్నాం కదా చక్కగా, రామాధ్యాచయ మేదినీమది. ఇప్పుడు సమస్య. సమస్య చూడండి, 53 నా దాంట్లో పేజ్ నెంబర్. ఆగత పాండవా సర్వే దుర్యోధన సమీహయ తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. సమస్య అంటే మనం ఏం చెప్పుకున్నాం? బేసిక్ గా చూడటానికి ఫస్ట్ ఒక అర్థం కనబడుతుంది, ఏమిటో అర్థం లేకుండా ఉంటుంది. తర్వాత సరిగ్గా దాన్ని విడదీస్తేనో కలిపితేనో ఇంకో రకంగా చూస్తేనో దాని మీనింగ్ ఏంటనేది తెలుస్తుంది. ఇది కూడా అలాంటి పద్యమే. ఆగత పాండవా సర్వే దుర్యోధన సమీహయ తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. దీంట్లో ఎక్కడా కూడా మనకి పద విభాగం లేదు, అన్ని సెపరేట్ గానే ఉన్నాయి పదాలు. ఏమిటిట? ఆగత అంటే ఏంటి? వచ్చాడు. పాండవాహ అంటే పాండవులు. సర్వే అంటే అందరూ. దుర్యోధన సమీహయ అంటే దుర్యోధను కలుసుకోవడానికి. ఓకే. సమీహ అంటే సమ ఈహ అంటే దగ్గరికి అని అర్థం. దుర్యోధను దగ్గరికి అంటే దుర్యోధన్ని కలవటానికి. తస్మై అతనికి. నేను ఓన్లీ పదాలకి మాత్రమే అర్థం చెప్తున్నా, పద్యానికి చెప్పట్లేదు. తస్మై అంటే అతనికి, గాం అంటే గోవును, సువర్ణం అంటే బంగారమును, చ రత్నాని వివిధాని వివిధములైన రత్నములను. ఏమన్నా ఉందా? పొడి పొడి మాటలు చెప్పుకున్నట్టుంది గాని పాండవులు అందరూ వచ్చారు దుర్యోధను కలవడానికి. అతనికి గోవును, బంగారాన్ని, వివిధ రత్నాలని. ఏమిటి బాధ? ఏమిటి మాకు? ఏమి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చారా, పుచ్చుకున్నారా, ఏం చేశారు? అసలు ఇది ఎక్కడ గొడవ? దీనికి ఎలా చదువుకోవాలి దీన్నే అంటే, ఇక్కడ ఈ దుర్యోధన అని ఉంది కదా, దుర్యోధన సమీహ ఎక్కడి నుంచి? సర్వే దుర్యోధన సమీహయ ఆ పదం ఎక్కడైతే ఉందో దాంట్లోంచి దుర్యోధన సమీహ, దానికి దుర్యోధన అనే దాన్ని ఎలా తీసుకోవాలంటే దుహు. ఓకే. అదుహు, యాక్చువల్ గా అయితే అదుహు అని చెప్పుకోవాలి. యహ తీసుకోవాలి. ధన సమీహయ. సర్వే దుహు అని, సర్వే తర్వాత యాక్చువల్ గా అయితే ఎలా చదువుకోవాలి అంటే, బేసిక్ గా సర్వే తర్వాత ఒక అవగ్ర వచ్చేట్టుగా పెట్టుకుని దుర్యోధన అనేది ఉంటే కలిపి రాసుంటే అప్పుడు ఏమవుతుంది? సర్వే అదుహు యహ. దుర్యోధన కాస్త దుహు యహ. యహ ధన సమీహ 3 పదాలు అవుతాయి. యోధన అనేది కాస్త దుర్యోధన కాస్త దుహు యహ ధన సమీహయ. మీరు చాలా చోట్ల చూసుంటారు, విసర్గ ఓ కింద రామో అని చదివాం కదా, రామో అని చదువుకున్నాం కదా మనము. అలాగే విడదీసాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏం చదివాం? రామహ అని చదివాం. అట్లాగే యోని యహ అని చదువుకున్నారు అనుకోండి, దుహు యహ. ఓకే. కానీ మాట ఏమైంది? ధన సమీహయ. ఎందుకు ఇలా చెప్పారు? దుహు అనేది కాదు, యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే సర్వే తర్వాత అగ్ర ఉండి ఆ మొత్తం దాన్ని గనక కలిపేస్తే అదుహు అనే మాట వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్ గా పద్యం ఏమవ్వాలి? వాళ్ళ చమత్కారం ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఇలాగ విడదీసి కలిపి చదివినప్పుడు తెలియదు, నోటితో చెప్పినప్పుడే తెలుస్తుంది. ఎలా అంటే, మీకు ఇక్కడ రాశారనుకోండి, మేడం ఇవి రెండు కలిపి రాశారు, ఇవి రెండు విడివిడిగా రాశారు, అన్నిటికీ కలిపి అభ్యత కొట్టారు, ఇవన్నీ వస్తాయి. కానీ పద్యం చెప్పినప్పుడు నోటితో అలాంటివి రావు.
వాళ్ళు ఎక్కడ పదం విరుస్తారో నోటితో శబ్దం చేసేటప్పుడు శబ్దం విరుపు ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. వాళ్ళు అసలు చెప్పేవాళ్ళు గడగడగడ చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, పాండవ సర్వే దుర్యోధన సమీహయ అని చదువుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, పండితులైన వాళ్ళకి దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలో దాంట్లో మీనింగ్ ఏంటో బోధపడుతుంది. మనం రాసింది చూస్తే మనకు బోధపడుతుంది. సో ఆ దీంట్లో మనం విడదీసుకోవడం ఎలా అంటే అప్పుడు మిగతా అంతా ఓకే, ఆ ఒక్క పార్ట్ సర్వే అదుహు యహ ధన సమీహయ. ఇప్పుడు ఈ పద్యానికి అర్థం ఎలా మారిపోతుంది చెప్పనా? యహ దుర్యోధనలోంచి యహ తీసుకుంటే బయటికి యహ ధన సమీహయ ఆగతః అని వస్తుంది ఫస్ట్ది. యహ ఎవడైతే ధన సమీహయ అంటే ధనము సంపాదించడం కోసమని ఆగతః వచ్చాడో తస్మై అతనికి సర్వే పాండవాహ పాండవులందరూ కూడా గాం ఆవును సువర్ణం బంగారమును వివిధాని రత్నాని చ వివిధములైన రత్నములను ఆదుహు అంటే ఇచ్చినారు అని వస్తుంది. ఇచ్చినారు అని వస్తుంది. రాయకుండా వింటే వస్తుందన్నమాట. ఆ స్ప్లిట్ మీకు ఎప్పుడైనా అంతే, చదివేస్తున్నప్పుడు టకటక చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దీర్ఘము కలిసిపోతుంది దాంట్లో. ఆ దీర్ఘము అకారాలు ఎస్పెషల్లీ కలిసిపోతూ ఉంటాయి. ఆ మాట చెప్పినప్పుడు ఇదివరకు ఇప్పట్లాగా పుస్తకాలు మన పరిచయ పుస్తకంలో సిలబస్ లో ఇదొక శ్లోకం వస్తుందని అప్పుడు వాళ్ళకి తెలియదు. చాలా దాసుగా చెప్పేసేవారు అనమాట. ఇట్లా ఇది ఇచ్చి సమస్య పూరించండి అంటే ఏం చేయాలి, అప్పుడు వాళ్ళకి పదును అనమాట, బుర్రకు పదును పెట్టుకునేవాళ్ళు అనమాట. దీన్ని ఇలా స్ప్లిట్ చేసి మీరు చెప్పిన దాన్నే ఇలా విరిస్తే, ఈ పదాలను ఇలా విరిస్తే కరెక్ట్ గా ఈ మీనింగ్ వస్తుంది అని. సో ఇప్పుడు ఏమిటి అసలు గోల ఏమిటి? మొత్తం ఉన్నదంతా ఆ దుర్యోధన సమీహయ దగ్గర ఉందన్నమాట పట్టు. దుహు అనకూడదు, అదుహు అనే అనుకోవాలి దాన్ని. అదుహు యహ ధన సమీహయ. సో యహ ధన సమీహయ ఆగతః ఎవడైతే ధనము సేకరించటం కోసం వచ్చాడో తస్మై అతనికి సర్వే పాండవాః అందరూ పాండవులందరూ కూడా గాం గోవును సువర్ణం బంగారమును వివిధాని రత్నాని చ రకరకములైన రత్నములను మణులను ఆదుహు ఇచ్చినారు. ఇది దాని మీనింగ్. ఓకే, మీరు వెనకాల మీకు సమాధానంలో అవన్నీ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఎస్ సార్, చెప్పండి సార్. ఏం లేదు ఇప్పుడు ఆగత అని మీరు ఇందాక అన్నప్పుడు వచ్చాడు అన్నారు. ఆ వచ్చాడు పాండవాహ అన్నది ప్లూరల్. అది దానికి సెట్ అవ్వలేదు. అప్పుడు అక్కడ ఆ అంటే ఆ లింక్ అక్కడ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆగతాహం లేదు. ఆగతాహం ఉంటే వేరే రకం ఉండేది సిచ్యుయేషన్. ఎస్ ఆగత వచ్చాడు అని అన్నారు, ఆగతాహ కాదు కదా. అందుకు తర్వాత అయినా కూడా దుర్యోధన సమీహయ అని ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవడొచ్చాడో తెలియదు, పాండవులందరూ అంటున్నారు, వచ్చిన వాడు ఎవడో తెలియదు, ఒకడే వచ్చాడు అంటున్నారు. డౌట్ రావాలి మనకి. ఎలా వచ్చినా మీకు సంబంధం అసంబద్ధంగా ఉంటుందన్నమాట. ఆ శ్లోకం అసంపూర్ణంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దాని పట్టంతా కూడా అక్కడ ఉందన్నమాట. నాకు మాకు ఆ సంధి ప్రస్తుతం అక్కర్లేదు అనుకుంటాను. అక్కడ మీరు సర్వే అదు అన్నారు కదా, అది సర్వ అదు అవదా? అది సర్వే అదువేనా? పూర్వరూప సంధి వస్తుంది. అసలు యాక్చువల్ గా అలా రాయలే వాళ్ళు, కావాలని మామూలుగా రాస్తారు వాళ్ళు. అది చెప్పినప్పుడే తెలుస్తుంది. అదుహు అని వచ్చింది అంటే ఏంటంటే అక్కడ అకారం పెట్టారంటే, అకారం లేనప్పుడు ఏం రాస్తారంటే పూర్వరూపం అంటే అవర్గ్ర అనేది ఎస్ లాంటిది ఉంటుంది, అది రాస్తారు. ఏమి రాయకుండా చెప్పారు శ్లోకం అక్కడ. అది నేను అందుకే అందుకే వోకల్ గానే తెలుస్తుంది. అది పుస్తకం చూస్తే తెలియదు ఆ స్ప్లిట్ అనేది. వాళ్ళు సమస్యాపూర్ణానికి ఇచ్చిన వాళ్ళు ఏమండి, పేపర్ పెన్ను పట్టుకోండి రాసుకుని ఇగో రాసి చూపించి ఇవ్వరు కదా, నోటితో చెప్తారు వాళ్ళు. నోటితో చెప్పినప్పుడు మీరు మీ వివేచన ఎట్లా ఉంటుంది, మీ జ్ఞానం అంతా ఎక్కడ బయటపడుతుంది, ఆ స్ప్లిట్ మీరు ఎలా చేసుకున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్? ఎస్. అంటే ఇప్పుడు చదివేటప్పుడు అక్కడ స్ప్లిట్ చేసి చదువుతారా? చదివేటప్పుడు ఇలాగే చదువుతాం, మనం మామూలు మానవులం కాబట్టి. మనం ఎలా చదువుతాం? సర్వే దుర్యోధన. మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు రామోపి అన్నారు అనుకోండి, రామోపి దగ్గర మీకు అకారం ఉందని మీకు తెలియదు. చదువుకుంటూ వెళ్ళినప్పుడు రామోపి అని చదివేస్తారు, అంతవరకే. రామో అపి అని చదవరు మీరు అక్కడ, ఆపి. రైట్? కోపి అనేస్తారు మీరు. కోపి అనే మాట శిబిరంలో చాలా వినుంటారు కదా, కోపి కోపి అని ఉంటారు, కోపి అని అంటారు. కో అపి అని ఉందని మీకు తెలియదు అక్కడ చదువుకుంటూ వెళ్ళినప్పుడు. మీరు రాసినప్పుడు
ఓహో అక్కడ ఉంది, లేదా ఆ కోపి అనే పదం మనకి నిజంగానే తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది అపి అని ఉన్నది. ఎంతమందికి తెలుసు కోపిలో కహ అపి అనేది ఉన్నదని ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? పరిచయాల పూర్వరూపం అయ్యాక తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. కోపి కోపి అంటుంటే ఏమో ఆ మీనింగ్ ఈ కాంటెక్స్ట్ లో వస్తుంది కాబట్టి దీని మీనింగ్ ఇది అయ్యి ఉంటుందని ఒక ఇమాజినేషన్ వస్తుంది అంతవరకే. అంతేగాని పర్టికులర్ గా కోపి అనే దానికి మీనింగ్ ఏంటి తెలియదు. కోపి అంటే ఏంటి? కహ అపి, కహ కాస్త కో అయింది, తర్వాత అపి కాస్త యాడ్ అయింది. ఇన్ని జరగడానికి అక్కడ చాలా సినిమాలు జరిగినాయి, సంధులు జరిగినాయి. సంధులు జరుగుతున్నాయి. కహ కో అవడానికి విసర్గ సంధి జరగాలి. ఓకే, విసర్గ సంధి కూడా విసర్గం జరగాలి, గుణం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? శిక్షలు తెలుస్తాయి మీకు. కొంతవరకు ఇప్పుడు తెలుస్తాయి పూర్వరూపం తర్వాత. సో కోపి అన్నప్పుడు ఎవరికి తెలియదు, అందుకని మీరు చదువుతున్నప్పుడు తెలియదు. మీరు రాసేటప్పుడు ఏమొస్తుంది? మామూలుగా కోపి రాసేసారనుకోండి, ఎవరన్నా కోపం రాసినట్టుగానే కోపి రాస్తే తప్పది. అవగ్ర పెట్టే రాయాలి. కోపి అస్తివా అని రాశారనుకోండి, సపోజ్ మీరు మెసేజ్ లోనో వాక్యంలోనో అవగ్ర పెట్టి తీరాలి, పెట్టకపోతే తప్పది. ఎందుకు? అప్పుడు డౌట్ వస్తుంది, ఇది ఎందుకు పెట్టాము? మాట్లాడేటప్పుడు తెలియదే, మాట్లాడాడు సెపరేట్ గా. అందుకనే అంటున్నా ఈ సమస్య మనం మన ఏమంటారు ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ ద్వారా మాత్రమే పసిగట్టగలం, కానీ రాసినప్పుడు తెలియదు. ఓకే, ఉచ్చారణ ద్వారానే తెలుస్తుంది. సర్వే దుర్యోధన అన్నప్పుడు అక్కడ వినపడదు. ఈ పండితుడైన వాడు దాన్ని అక్కడ నరుకుతాడు అన్నమాట, ఆపుతాడు. నువ్వు ఇక్కడ ఆగు, ఇక్కడ నేను ఆపా విరిచా అంటే అప్పుడు అర్థం. ఓకే, అదనమాట భాషలో ఉన్నటువంటి సౌందర్యం అదేనండి. అది ఎంజాయ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. రైట్. ఎస్ జ్యోత్స్న చెప్పండి. మేడం ఇప్పుడు దీనిలో ఉన్నదాన్ని ఉన్నట్టు రాయాలా? సర్వే ఇప్పుడు సమాధానంలో చూడండి, సర్వే అద్యు అదుహు కాదండి, మీకు వాళ్ళు సమస్య ఇస్తారు, మీరు రాయాల్సింది సమాధానము వెనకాల ఇస్తారు, అది రాయాలి. ఇక్కడ ఉన్నది కాదు రాయాల్సింది. అదే ఇక్కడ వెనకాల ఏముంది? సర్వే అదుహు యహ అలా ఉంది. మరి 62వ పేజీలో సమస్యకు సమాధానం అని ఇచ్చిన చోట ఏదైతే ఉంటుందో మొత్తం రాయాలి. ఓకే, ఒక తాత్పర్యం రాయడం కాదు. వాళ్ళు ఎలా అంటే తాత్పర్యం అసలు కాదు, వాళ్ళ తాత్పర్యం కింద లెక్క రాదు అది. అదేదో అసంపూర్ణంగా ఉంది అని వదిలేసారు. అన్ని సమస్యలు ఒకలా ఉండవండి. మీకు ఇప్పటి వరకు వచ్చిన సమస్యలకి అర్థం అలా అయిపోతుంది అక్కడ, కానీ ఇది అలా కాదు. దీనికి వెనకాల సమస్యకి ఎప్పుడు కూడా సమాధానం ఏముందో అది రాయాలి. దీనికి మాత్రం ఇదే రాయాలి, ప్రూవ్ చేయాలి. ఓకే, ఇదే రాయాలి. ఓకే రైట్. సుభాషితాలు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం యత్ ఉక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఏం చెప్తున్నారు? శ్లోకార్థేన అర్ధ శ్లోకముతో అంటే హాఫ్ ఆఫ్ ద శ్లోకములోనే చెప్తున్నాను. అంటే శ్లోకం 4 లైన్లు ఉంటే 2 లైన్లు, లేదు 2 లైన్లే ఉంటే 1 లైను అని అర్థం అనమాట. సో శ్లోకంలోని అర్ధ భాగముతోనే ప్రవక్ష్యామి చెప్పగోరుతున్నాను. ఏమిటిట? యత్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో, దేని ద్వారా? గ్రంథ కోటిభిః కోట్లాది గ్రంథముల ద్వారా, కోట్లాది గ్రంథములతో ఏదైతే చెప్పబడిందో అది నేను కేవలం ఒక హాఫ్ శ్లోక అర్ధ శ్లోకముతోనే చెప్పగోరుతున్నాను. ఏమిటిట? పరోపకార పుణ్యాయ. పరోపకారం అనేది పుణ్యం కోసము. పరోపకారం అంటే అందరికీ తెలిసిన, ఇప్పుడు దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పక్కర్లా. పాపాయ పరపీడనం, పరపీడనం పాపాయ. పరుల పీడనము అంటే వాళ్ళని బాధించడం అనేది పాపము కొరకు. అంటే అర్థం ఏంటి? ఏ గ్రంథం తీసుకున్నా, ఏది చెప్పినా సరే, ఏ ప్రవచనాలు ఎవరు చెప్పినా సరే, బేసిక్ లైన్ ఏంటి? మనకేం అంత పెద్ద భాషలు అర్థం అవ్వక్కర్లేదు. వేరే వాళ్ళకి, పరులకు, అన్యులకు మేలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, వాళ్ళని పీడిస్తే పాపం వస్తుంది. ఇది ఒక్కటి చాలు అవతల వాడిని పీడించకుండా మన బాధలేవో మనం పడింది. అదే చెప్పారట కోట్ల కొలది గ్రంథాలలో నుంచి చెప్పింది అదేట. అది నేను కేవలం ఒక శ్లోక అర్ధభాగంతోనే చెప్పగోరుతున్నాను అని చెప్పారు. గ్రంథ కోటిభిః యత్ ఉక్తం తత్ శ్లోకార్థేన ప్రవక్ష్యామి. అంటే అన్వయం అన్నమాట అది. గ్రంథ కోటిభిః కోట్ల కొలది గ్రంథములతో యత్ ఉక్తం ఏదైతే చెప్పబడినదో తత్ అని మనం అనుకోవాలి. శ్లోకార్థేన దాన్ని అర్ధ శ్లోకముతోనే ప్రవక్ష్యామి చెప్పదలుచుకున్నాను. ఏమిటిట?
పరోపకార, పరులకు చేసే ఉపకారం ఏదైతే ఉందో, మేలు ఏదైతే ఉందో అది పుణ్యాయ, పుణ్యం కోసము. పరపీడనం, ఏదైతే పరులను బాధ పెట్టే పని ఏదైతే ఉందో అది పాపాయ, అది పాపం కొరకు, అంటే వస్తుంది అని చెప్పటం. పాపాన్ని ఇస్తుంది, అది పాపం ఇస్తుంది, ఇది పుణ్యం ఇస్తుంది అని చెప్పటం. అంతే ఆ శ్లోకం యొక్క భావం. రైట్. రెండో శ్లోకం చూడండి. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సహ హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. ఏం చెప్పదలుచుకున్నారు? జల బిందు నిపాతేన, జల అంటే వాటర్, బిందు అంటే డ్రాప్స్, బిందువులు. ఓకే, నీటి బిందువులు. నిపాతము అంటే పడటం. ఓకే, సో జల బిందు నిపాతేన, నీటి బిందువులు పడటం ద్వారా, క్రమశః అంటే క్రమముగా అని అంటాం మనం, అదే అన్నమాట. స్లోగా నెమ్మదిగా ఒక క్రమం పద్ధతిలో. ఘటః పూర్యతే, కుండ నిండుతుంది. కుండ ఎలా నిండుతుందండి? ఒకేసారి ఏ కుండ నిండదు. ఎంత పెద్ద డ్రాప్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్లాస్ నీళ్లు పోయొచ్చు మనం. ఏదైనా కానీ ఒక్కొక్క నీటి చుక్కతోటి మొత్తం కుండ, ఘటః పూర్యతే, కుండ నింపబడుతుంది. ఓకే, నీటి చుక్కలు ఒక్కొక్కటి పడటం ద్వారా, క్రమముగా పడటం ద్వారా కుండ నింపబడుతుంది. సహా హేతుః, అదే కారణంట. దేనికి? అదే కారణం అంటే దట్ ఈస్ ద, ఒక రకంగా చెప్పాలంటే మూలము అనే విషయం కూడా ఉంటుంది. హేతువు అనే దానికి, కారణం అనే కాకుండా అదే పద్ధతి, అదే సిద్ధాంతము దీనికి కూడా అప్లై అవుతుంది. దేనికి? సర్వ విద్యానాం, అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. ఏ విద్య తీసుకున్నా సరే, ఆ విద్య ధనానికి సంబంధించిందైనా సరే, ధర్మానికి సంబంధించిందైనా సరే. ఒకేసారి మనం ఇంత అన్నం తినగలమా అండి? ఒకేసారి కూర్చోపెట్టి, ఓకే మనం తినగలిగినంత అన్నమైనా మొత్తం ఒకసారి టప్పని ఒక గల్పులు తినగలమా? తినలేము. ఒక్కొక్క ముద్దనే తినాలి కడుపు నిండాలంటే, మొత్తం అంతా. అలాగే చదువుకోవాలనుకున్నా కూడా సర్వ విద్యానాం అన్నారు. ధర్మస్య చ ధనస్య చ. ధర్మ శాస్త్రాలు ఏమన్నా చదువుకోవాలన్నా ఎక్కడో ఒకటి చోట బిగించేయాలి. ఒక బేసిక్ స్టెప్ దగ్గర బిగించేసి కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ అలా నెమ్మదిగా మనము ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే ధనస్య చ, డబ్బు సంపాదించాలంటే ఇవాళకి ఇవాళ మనకు ₹1,00,00,000 అక్కడ వస్తాయా? ఒక్కసారి రమ్మంటే ఒకే దీంట్లో మనకు వస్తాయా? ఒకే షాట్ లో రావు. రూపాయి కూడబెడుతూ ఉంటేనే ఎప్పటికో అవి అవుతాయి అన్నమాట, మనకు ఆ లక్ష్యం ఉంటే. అని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎలా అయితే నీటి చుక్కలు ఒకటొకటిగా పడుతూ, క్రమంగా పడుతూ ఒక కుండని నింపుతాయో, అట్లాగే అన్ని విద్యలకి కూడా, అవి ధర్మానికైనా ధనానికైనా కూడా సంబంధించిన విద్యలన్నిటికీ కూడా అదే మూలము. అంటే అవి కూడా అలాగే నెమ్మదిగా సంపాదించుకోవాల్సిందే తప్ప ఒక్కసారే వచ్చేవి కాదు. బట్ క్రమంగా గనక చేస్తూ వెళుతూ ఉంటే, ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని, ఏమండి ఇప్పుడు మనకి లలితానో విష్ణువో నోటికి రాదు. ఏం చేస్తాము? ఒకేసారి 108 శ్లోకాలు వస్తాయా? మనకి రావు. ఒక్కొక్క శ్లోకం 2 రోజులో ఎంతో పడుతుంది. వాళ్ళ కెపాసిటీని బట్టి చదువుకుని మళ్ళీ నెమ్మదిగా చదువుకుంటూ అలా నెమ్మదిగా శ్లోకాలు పూర్తి చేస్తాం. అంతేనా? చాలా మంది గీతా పారాయణలో చేస్తుంటారు. సో చెప్పదలుచుకుంది అది. వాళ్ళు స్లోగా ఒకటొకటి నేర్చుకుంటూ నెమ్మదిగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళాలి తప్ప, టీచర్‌ని ప్రవేశంలోనే కోవిదా క్వెషన్ వేయకూడదు. ఫస్ట్ ప్రవేశ, పరిచయ, శిక్ష అయ్యాకే కోవిదా క్వెషన్‌కి ఆన్సర్ వస్తుంది అని చెప్పడం అన్నమాట. అదే మేడం, దాంట్లో మరి ప్రవేశంలో చెప్పారు కదా ఒకటి, క్షణశ కణశ్చైవ కణశః కణశశ్చైవ విద్యామర్థం చైవ చ సాధయేత్. విద్యామర్థం ఆర్జయేత్ అనేది సంథింగ్ సాధయేత్. సాధయేత్, ప్రతి ఆర్జయేత్ అన్నారు. కణాన్ని, ప్రతి కణం ప్రతి సెకండ్ పోగు చేసేవాడు. ఆ! అది సంథింగ్ లైక్ దిస్. అలాగనమాట. అదే అలా అన్నమాట. అంతేగాని మనం ఈ రోజునే అన్నప్రాసన రోజునే ఆవకాయ పనికిరాదు, ముందు వామన్నం, పప్పన్నం అన్ని తింటూ వెళ్ళాలి అని చెప్పారు. అందుకని అప్పుడే అన్ని క్వెషన్లు అడగకూడదు టీచర్‌ని అని చెప్తున్నారు. అందరూ చాలా సీరియస్ గా వినేస్తున్నారు. ఏదో నేనేదో ప్రవచనాలు చెప్తున్నట్టు అని చెప్పి కాస్త లైట్ చేద్దామని చెప్పా. ఇలా రాయకండి. టీచర్‌ని అడగద్దుట ఇలాగా అని చెప్పి పరీక్షల్లో రాయకండి. సరే? రైట్. అన్వయ క్రమం. యాక్చువల్‌గా చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. చిన్న చిన్న టాపిక్సే గాని అన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్కువున్నాయి. సో ఇప్పుడు ఏమైంది మనకి? అన్వయ క్రమంలోకి వచ్చేసరికి రామాయణంలోకి వచ్చాం. మళ్ళీ మనం అటు తిరిగి, ఇటు తిరిగి. రామాయణంలో ఏమైంది? ఆవిడ కైకాదేవి పంపించేసింది ఆయన్ని.
సస్యాభిషేక సంరంభాన్ ఉంది కదా. సో పంపించింది ఆవిడ, అడవికి వెళ్ళాలి అనే వరం కోరింది ఎవరిని? దశరథుడిని. ఆ తర్వాత ఏం జరిగింది? సత్యవచనాద్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. సహ సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఏం చెప్తున్నాడు? సహా అతను సత్యవచన, తర్వాత అన్వయం మొత్తం చెప్పుకుందాం. ముందు ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. సత్యవచన అంటే సత్యవచనము అంటే అబద్ధాలాడని కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, అది సత్యవచనం కదా. మనం ఏదైతే మనం చెప్పిన వచనం సత్యము అని ఎప్పుడు తెలుస్తుంది? అది కనుక మనం నిలబెట్టుకుంటే తెలుస్తుంది. సో దీని వలన అంతవరకే దాని మీనింగ్. రాజైనటువంటి ఎవరు అనేది పక్కన పెట్టండి. ధర్మపాశేన, పాశము అంటే మీకు అందరికి తెలుసు కదా, ఒక బంధము. ధర్మము అనే బంధంతో అంటే ధర్మబద్ధుడై, సో ఇలా అలా చెయ్యకపోతే ఆ ధర్మాన్ని తప్పిన వాడు అవుతాడు. కాబట్టి ఆ ధర్మపాశంతో బద్ధుడైన వాడై, ఓకే, సంయత, ఓకే, ధర్మపాశేన సంయత, ధర్మపాశముతో బద్ధుడైనాడు. సంయత అంటే దానికి కట్టుబడి ఉన్నాడు. ఓకే, కట్టుబడిన వాడైనాడు. వివాసయామాస పంపించేశాట. ఆయన వివాసం అంటే మనం నివసతి అంటే ఏం చెప్తాము? ఇక్కడ వసించడం. వివాసయామాసాన్ని వివాసం చెప్పారంటే ఉద్వాసం చెప్పారంటే మనం ఆ టైప్ అనమాట. అక్కడి నుంచి పంపించి వేశాడు, దాన్నే నిర్వాసితుని చేశాడు అని చెప్పించారు మీ మీనింగ్. సో అతను చేశాట ఎవరిని? సుతం రామం, కొడుకు అయినటువంటి రాముని. దశరథ ప్రియం, దశరథుడు ప్రియమైనటువంటి. అన్ని జంబుల్డ్ గా ఉంటాయి కదా, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కరెక్ట్ గా దాన్ని లైన్ లో పెడదాం. సత్యవచనాత్ ధర్మపాశేన, సత్యవచనాత్ ధర్మపాశేన సంయత, రెండింటికి కలుపుకోవచ్చు. మనం ఇచ్చిన మాటకి కట్టుబడి, ఇచ్చిన వాగ్దానం మేరకు, అలాగే ధర్మపాశముతోటి బద్ధుడైనటువంటి ఆ రాజా దశరథ, రాజైనటువంటి దశరథుడు, ప్రియం సుతం రామం, ప్రియమైన కుమారుడైనటువంటి రాముని ఏం చేశాడు? వివాసయామాస, అక్కడి నుంచి రాజ్యం నుంచి, అయోధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఈ సహా, రాజా అనేవి రెండు దశరథుడికి వర్తించేవి. సో మీరు మొత్తం దానికి కలిపి అలా రాసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా రాసుకోవచ్చు. వాళ్ళు మీకు ఎలా ఇచ్చారంటే సత్యవచనాత్ అని ధర్మపాశనామ మీనింగ్ లో తర్వాత ఇచ్చారు, కానీ మన అన్వయ క్రమంలో చూడండి కరెక్ట్ గా అలా ఇచ్చారు. ఇదే కరెక్ట్ యాక్చువల్ గా. సత్యవచనాత్ ధర్మపాశేన సంయత సహ రాజా దశరథ, తన ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ధర్మపాశముతోటి బద్ధుడైనటువంటి ఆ రాజైన దశరథుడు, ఓకే, ప్రియం సుతం రామం, తన ప్రియమైన కుమారుడైనటువంటి రాముని వివాసయామాస, అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు, లేదంటే పంపించేశాడు, లేదంటే నిర్వాసితుడిని చేసి, అంత మాట గుర్తు లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు, పంపించి వేశాడని కూడా చెప్పచ్చు, తప్పు లేదు. సో అది దాని ఆ పద్యానికి అర్థం. తర్వాత ఏం జరిగింది? సరే పంపించేశాడు, పంపించేసిన తర్వాత ఈయనేం చేశాడు? ఆయన నువ్వు వెళ్ళిపో అని చెప్పేశాడు. ఈయనేమయ్యాడు మరి? రాముడు ఏం చేశాడు? సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియ కారణాత్. సహ జగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియ కారణాత్. పదవి భాగం వాళ్ళు ఇచ్చారు, పదవి భాగం తెలుసుకోవాలి, ఎందుకంటే పదం కరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ మనకి ఎట్లా వాడారు పదం అనేది. సహ అంటే అతడు, ఇక్కడ ఎవరు? అతడు అంటే రాముడు. జగామ అంటే వెళ్ళాడు, ఓకే, వనం, వనమునికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. ఇంకా దాని గురించి ఇంకా చెప్తున్నారు, ఎలాబొరేట్ చేస్తున్నారు. వీరహ, ఈ సహ వీరహ అంటే ఆ పరాక్రమవంతుడైన రాముడు. ప్రతిజ్ఞాం అనుపాలయన్, తండ్రి యొక్క ప్రతిజ్ఞను, ఆజ్ఞను, ఆయన ప్రతిజ్ఞ కదా అది, ఆయన మాట, అది ఇచ్చిన మాట, అది దాన్ని అనుపాలయన్, తండ్రి మాట జవదాడరు, ఈయన ప్రతిజ్ఞ కదా మరి. ఆయనేమో వచన మాట ఇచ్చేశాడు కైకేయికి, ఈయన మాట ఏమిటి? ఈయన ప్రతిజ్ఞ ఏమిటి? రాముడి ప్రతిజ్ఞ పితృవాక్య పరిపాలన. సో దానిని దాన్ని అనుసరిస్తూ, ప్రతిజ్ఞ అనుపాలయన్, దాన్ని పాలిస్తూ, దాన్ని అనుసరిస్తూ ఏం చేశాడు? ఇంకా పితుః వచన నిర్దేశాత్, తండ్రి యొక్క
మాట ప్రకారము, మాట అనుసారము, మాటను అనుసరించి, వచన నిర్దేశము అంటే వచన నిర్దేశాత్, తండ్రి యొక్క మాటను అనుసరించి. అలాగే కైకేయ్యాహ ప్రియ కారణాత్, తన అడవికి వెళ్ళిపోతే ఎవరికంటే సంతోషం కలిగేది? కైకేయికి. సో కైకేయికి ప్రియము చేసే విధముగా అంటే సంతోషము, ఇష్టము కలిగించే విధముగా. సో దీన్ని ఎలా చెప్పుకోవాలి మనము? సహా వీరః, ఆ వీరుడైనటువంటి రాముడు పితుః వచన నిర్దేశాత్, తన తండ్రి మాట ప్రకారము, కైకేయ్యాహ ప్రియ కారణాత్, కైకేయి దేవికి సంతోషము కలిగించే విధముగా, ప్రతిజ్ఞాం అనుపాలయన్, తన పితృవాక్య పరిపాలన అనేటువంటి తన ప్రతిజ్ఞని అనుసరిస్తూ వనం జగామ, అడవికి వెళ్ళాడు. క్లియర్? క్లియర్? బేసిక్ ఇదే. కాస్త అటు ఇటుగా రాస్తూ ఉంటారన్నమాట. కొంచెం మసిపూసి మారేడుకాయ చేసి కాస్త అంటే ఇక చూడండి, వర్ణించటము, ఆ అర్థం చేసుకున్న దాన్ని వ్యక్తపరచడం అనేది ఎవరి కెపాసిటీ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్ గా అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే దాని మీనింగ్ అది. ఇంకా వాళ్ళు రెండుకు సంతోషపడుతుంది, కైకేయి దేవి సంతోషం కలిగించే విధంగా ఎందుకు సంతోషిస్తుంది కైకేయి? తను అడిగిన 2 వరాలు సిద్ధిస్తే. సో అవంతా రాసుకుంటూ వచ్చారు. అది మీ ఇష్టం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా ఇది కాబట్టి నేను చెప్పేశాను. ఎవరో మేడం అన్నారు. నేనండి. మళ్ళీ చెప్పు. జగామ అంటే వెళ్ళాడు అని చెప్తున్నారు కదా. జగామ అంటే మనకి ఏ లకారంలో వస్తుంది నాకు అర్థం కాలేదు. గమ్ ధాతువే అది వేరే వేరే లకారం. వేరే లకారంలో వస్తుంది, లిట్ లో వస్తుంది. సరే. గమ్ జగామస ధాతువు గచ్చతి యథాగతం అని మీకు ఆదిత్య హృదయంలో ఉంటుందండి. ఆదిత్య హృదయంలో వస్తుంది కానీ చాలా అది చోట్ల వస్తుంది. తెలియలేదు. మీకు మీకు అంటే ఈ కావ్యాలు వాటిల్లో వచ్చే చాలా రకమైన లకారం ఏంటంటే లిట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మీరు చూస్తే లిట్. సో మనం ఎక్కువగా అది మనం వాడము. మనం ఏంటంటే మనం సేఫ్ సైడ్ వాడుకుంటాం అనమాట. మనం ఊరికినే లంగ్ మాత్రమే వాడతాం మనం. బట్ ఇంకా ఉన్నాయి కదా భూతకాలంలో వాడేవి. సో లిట్ గాని లుంగ్ గాని వస్తూ ఉంటాయి. సో లిట్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీరు చూడాలంటే గచ్చతి ఓపెన్ చేసి చూసినప్పుడు చూసుకోండి, ఎక్కడో ఏదో ఒక లకారంలో జగామ ఉందండి, జగామస ఉందండి, జగామ ఉంది. జగామ ఉంటుంది. జగామ జగ్మతు ఉంది. జగ్ము అనేది వస్తుంది. జగామ ఉంటుంది. ఓకే. ఉంది. గమ్ అలాగే ధాతులో ఉంది. వివాసయా మాస, దీన్ని కూడా అంతే. అది కూడా ఒక రకమైన లకారమే. అది కొన్నింటికి వస్తూ అది ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆదిత్య హృదయంలో ధారయామాస సుప్రీతో అని ధారయామాస అని వస్తుందండి. అవును, అవును, చాలా వస్తుంది. చోట్ల వస్తుంది. చింతయా మాస ఇలాంటి వస్తాయి. సో ఇవి ఆ టైప్ ఆఫ్ ప్రత్యయాలు మనకి లేవు. ఆ టైప్ ఆఫ్ ప్రయోగం మన అంటే ఆ గ్రామర్ లో లేవు, మనకి సిలబస్ లో లేవు. బట్ ఉంటాయి. మీరు చూస్తే మీకు సంతోషం. ఆ వివరణ కావాలి అంటే ఒకసారి ఓపెన్ చేసి మీకు ఇచ్చిన రకారాలు కాకుండా, మీకు తెలిసిన రూపాలు కాకుండా ఇంకా వేరే ఏమున్నాయని చూస్తే ఇది లిట్ బాగా కనపడుతూ ఉంటుంది. లిట్ తర్వాత కూడా మనకి శ్లోకాల్లో వస్తూ ఉంటుంది చాలా వరకు. మనం చదువుకోం కానీ బట్ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో మీకు ప్రవేశంలో చెప్పినవే చ, అపి, ఏవ. కాకపోతే అక్కడ చాలా బేసిక్ గా చెప్తారు. చ అంటే అండ్ అని, అపి అంటే ఆల్సో అని, ఏవ అంటేనేమో మీకు ఓన్లీ దట్ ఓన్లీ అంటే ఖచ్చితంగా దాని మీద ఎంఫసిస్ చేసేటట్టుగా అని చెప్తారు. ఇక్కడ కాస్త ఎగ్జాంపుల్స్ తో కొంచెం ఎలాబొరేట్ గా చెప్తారు. చ అంటే అండ్, అది తెలిసిందే మీకు. మనం చ ఎక్కడ రాస్తాము? ఏబిసిడి చెప్పాలంటే ఏబిసి, మామూలుగా ఇంగ్లీష్ లో అయితే అండ్ డి అంటాం. ఏ కామా బి కామా సి అండ్ డి. తెలుగులో కూడా అంతే, ఏ కామా బి కామా సి మరియు డి అని రాస్తాం. కానీ సంస్కృతంలో రాయం. ఏబిసి డి చ అని రాస్తాం. ఓకే. ఏబిసిడి చ ఏమైనా కానీ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న చ. అంతేగాని రామ చ రాయకూడదు. లేదంటే రామ, లక్ష్మణ, భరత చ, శత్రుఘ్న అని రాయకూడదు. చెప్దాం అనుకున్న లిస్ట్ లో పదాలన్నీ అయిపోయాక ఎండింగ్ లో చ పెట్టు. ఓకే. అందుకే వాళ్ళు అక్కడ ఇచ్చారు రామ, కృష్ణ చ, రామ, సీత, సావిత్రి చ, అలా అనుకుంటూ చివరిలోనే ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎన్నైతే మనం చెప్దాం అనుకుంటున్నామో నెంబర్ ఆఫ్ ఎన్నైనా ఉండొచ్చు, అన్నిటికీ చివర పెట్టాలి చ. ఓకే. ఇదేంటి 2 పదాలు కలపడానికి అన్నాం, కానీ ఇది వెరైటీగా పదాల మధ్యలో కనపడదు, ఎండ్లో కనపడదు. ఓకే. ఏవ, దీంతో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఏవ, అపి వీటితోటి. ఏవా మనం ఏమనుకున్నాము? దీన్ని అవధారణ పదము అంటారు. అవధారణార్థకం. అవధారణ అంటే ఏంటండి? నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పేది. ఇంతే, ఇది ఇంతే అని చెప్పేది. బండ బాదినట్టుగా చెప్పేది అనమాట. దీన్ని ఇంతే ఇది అన్నట్టుగా. సో ఆ మాత్రమే, మన తెలుగులో మాత్రమే అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్ లో కూడా ఓన్లీ అని వాడేస్తూ ఉంటాం.
అహీ హే అంటారు, అహీ అని వాడతారు హిందీలో కూడా. సో అది ఏవ. ఎలా వాడితే దానికి ఏ పదం పక్క వాడితే దానికి సంబంధించిన ఆ పదాన్ని స్ట్రెస్ చేసినట్టు అవుతుందన్నమాట ఏవ. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. దీన్ని అవధారణ, నిశ్చయ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవధారణ పదం అంటారు, అవధారణార్థక పదం అంటారు. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. అది అనిశ్చితార్థకం అంటేనేమో చిత్తుచన ప్రత్యయాలు, అవధారణార్థక పదం అంటే ఏవ అవ్యయం, అవధారణార్థక అవ్యయం. ఓకే. సో ఏం చేస్తున్నారు, ఏవా ఏ పదం పక్కన రాస్తే ఆ పదం మీద స్ట్రెస్ పడుతుంది. ఎట్లా చూడండి, రామః ఏవ నగరం గచ్చతి. ఇక్కడ రామః పక్కన రాశారు ఏవ అనేది, 58 పేజ్ నంబర్. రామః ఏవ నగరం గచ్చతి, రాముడు మాత్రమే వెళ్తున్నాడు నగరము అంటే ఇంకెవ్వరు వెళ్తల్లా, వాడు ఒక్కడే వెళ్తున్నాడు, ఇంకెవరు వెళ్ళటలేదు. ఇప్పుడు రామః పక్కన రాశారు కాబట్టి ఏవ అనేది స్ట్రెస్ దేని మీద పడుతుంది, మొత్తం రామః అనే పదాన్ని నొక్కి చెప్తాం మనం. అదే వాక్యం కింద ఇంకో రకంగా రాశారు, రామః నగరం ఏవ గచ్చతి. ఇప్పుడు నగరం పక్కన రాశారు ఏవ. ఇప్పుడు దీనివల్ల మీనింగ్ ఎలా మారింది, రాముడు నగరానికి మాత్రమే వెళ్తున్నాడు అంటే ఇంకెక్కడికి వెళ్ళటలేదు, కేవలం సిటీకి వెళ్ళి వచ్చేస్తున్నాడు. అంటే ఏ పని మీద వెళ్తున్నాడో ఆ పని మీద వెళ్ళి వచ్చేస్తున్నాడు, ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. సో నగరం ఏవ గచ్చతి, ఇప్పుడు నగరం పక్కన రాశాం కాబట్టి నగరం మాత్రమే వెళ్తున్నాడు, నగరానికి మాత్రమే అని వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక్కటే వాక్యం ఏవ ప్లేస్ మారింది. రామః నగరం గచ్చతి ఏవ. ఏది ఏమైనా రాముడు నగరానికి వెళ్ళి తీరతాడు. ఇప్పుడు ఎక్కడుంది ఏవ, గచ్చతి క్రియాపదం పక్కన ఉంది. అంటే రాముడు వెళ్ళడం అనే క్రియ తప్పకుండా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఓకే. సో ఎక్కడ మనం ఏవ రాస్తున్నామో దాన్ని బట్టి రామః ఏవ నగరం గచ్చతి, రామః నగరం ఏవ గచ్చతి, రామః నగరం గచ్చతి ఏవ. ఖచ్చితంగా వెళ్తాడు రాముడు నగరానికి, అది 100కి 100 పాళ్ళు తథ్యము. సో ఏవ అనేది ఏ పదం పక్కన రాస్తే దానికి తగ్గట్టుగా మీనింగ్ మారుతుంది. ఆ పదం యొక్క ఇంపార్టెన్స్ ఆర్ స్ట్రెస్ దాని మీద పడుతుంది, ఆ పదం మీద పడుతుంది. ఓకే. అట్లాగే ఇక్కడ దానికే కొన్నిటికి రాశారు చూడండి, మీనింగ్స్ రాశారు. ఆగచ్చతి ఏవ, ఖచ్చితంగా వచ్చి తీరతాడు అంటామే మనము, వచ్చి తీరతాడు అంటాం మన భాషలో. అది అంటే తప్పకుండా వస్తాడు, ఆగచ్చతి ఏవ. శృణోమి ఏవ, నేను వింటానే బాబు నీ మాట, తప్పకుండా వింటాను అని చెప్పడం అనమాట. అంటే అది తప్పకుండా అంటే ఏంటి, వితౌట్ మిస్సింగ్ అని కదా, అంటే ఖచ్చితంగా వింటాను అని చెప్పడం. ఆగచ్చంతి బహువచనం ఇచ్చారు. ఆగతవాన్ ఏవ, ఇది కూడా చూడండి, ఏవ రాయటం చూడండి. మనం అనుకుంటాం మనం రాయలేమేమో ఇలాగా అని, బట్ అది మనకు చిన్న ఇలాంటి అనువాద పద్ధతిలో ఇచ్చిన ట్రిక్స్ దానికి ఉపయోగపడతాయి, మన రైటింగ్ ఇంప్రూవ్ చేస్తాయి. ఏం చెప్తున్నారు, సహా ఆగతవాన్ ఏవ. ఏమండి అందరూ వచ్చేసారా క్లాస్కి, ఆగతవంత ఏవ అంటే వచ్చేసారు, అంటే రావడం అనేది జరిగిపోయింది ఖచ్చితంగా, అది చెప్పటం అనమాట. ఆ రాయటం అనేది ఆ అబ్జర్వేషన్ ఉంటే తెలిసిపోతుంది. పతితం ఏవ అంటే ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నారు, ఖచ్చితంగా పడింది అని చెప్పలేం కదా, పడుతుంది అని చెప్పగలం ఖచ్చితంగా అనే చోట. ఇక్కడేమంటున్నారు, మరి నిజంగానే పడింది, అది అబద్ధం కాదు, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పడానికి, మన మాటని ప్రూవ్ చేసుకోవడానికి చెప్తున్నారు. పతితం ఏవ అంటే నిజంగానే పడింది అది అని చెప్పడానికి. అలాగే పశ్యామి ఏవ, ఇవన్నీ మీనింగ్స్ వాళ్ళు ఇచ్చారు. లభ్యతే ఏవ, ఏం పుస్తకం పోయిందా కంగారు పడకండి, లభ్యతే ఏవ దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. సో ఏవ అనేది ఎక్కడ రాస్తారో మీరు దాన్ని బట్టి దాని యొక్క మీనింగ్ మారుతుంది. సిమిలర్లీ అపి, అపి అంటే ఆల్సో, ఇది కూడా అంతే. సేమ్ ఎగ్జాంపుల్ ని దాంతో కూడా చెప్పారు చూడండి, రామః అపి నగరం గచ్చతి అంటే ఎవరో వెళ్తున్నారు, వాళ్ళతో రాముడు కూడా వెళ్తున్నాడు, రాముడు కూడా నగరం వెళ్తున్నాడు అంటే ఇంకా నగరానికి వెళ్లే వాళ్ళు అక్కడ ఎవరో ఉన్నారనమాట. సో ఇక్కడ అపి రామః పక్కన రాసాము, సో రాముడు కూడా వెళ్తున్నాడు అని చెప్తున్నాం. రామః నగరం అపి గచ్చతి, కరెక్ట్ గా ఏవాకి ఆపోజిట్ లో చెప్తున్నాం చూడండి. వీడు రాముడు ఇందాకేమన్నా నగరం ఏవ గచ్చతి, నగరానికి మాత్రమే వెళ్తున్నాడు, ఇప్పుడు నగరం అపి గచ్చతి, నగరానికి కూడా వెళ్తున్నాడు అంటే పక్కన ఉన్న గ్రామానికో ఇంకెక్కడికో కూడా వెళ్తున్నాడు అని అర్థం అనమాట, వేరే చోటుకి ఎక్కడికో కూడా వెళ్తున్నాడు. ఓకే. రామః నగరం గచ్చతి అపి, సారీ రామః నగరం ఆగచ్చతి అపి అని ఇచ్చారు ఇక్కడ, అదే ఆగచ్చతి ఇచ్చారుగా అన్ని చోటకి, అదే చెప్పుకుందాం.
రాముడు నగరానికి వస్తాడు కూడా అంటే ఏంటి? ఇక్కడ ఆగచ్చతి అపి ఈ క్రియాపదానికి అపి వచ్చింది. అంటే ఈ క్రియాపదం కాక వేరే క్రియ కూడా ఏదో చేస్తున్నాడు ఈ క్రియ కాకుండా అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతోందా? రామ అపి నగరం ఆగచ్చతి అంటే వేరే ఇక్కడ ఇందాక వరకు గచ్చతి ఇచ్చారు, ఇప్పుడు ఆగచ్చతి ఇచ్చారు. సో దాని ప్రకారమే చెప్తాను మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. రామ అపి నగరం ఆగచ్చతి అంటే ఎవరో చాలా వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు రాముడు కూడా వస్తున్నాడు నగరానికి. రామ నగరం అపి ఆగచ్చతి అన్నాం అనుకోండి, ఇక్కడ నగరం పక్కన పడింది అంటే డెస్టినేషన్ కి పడింది. సో రాముడి డెస్టినేషన్ నగరమే కాదు, ఇంకోటి కూడా ఏదో ఉంది, వేరే చోట కూడా ఉంది. సో రాముడు వేరే చోటుకు కూడా వెళ్తున్నాడు, నగరానికి కూడా వస్తున్నాడు. ఇప్పుడు మూడవది ఎక్కడ పెట్టారు? క్రియాపదానికి పక్కన పెట్టారు. రామ నగరం ఆగచ్చతి అపి, క్రియాపదానికి పక్కన అపి పెట్టేసరికి వస్తున్నాడు కూడా అంటే ఈ రావడం అనే క్రియ కాకుండా ఇంకేదో క్రియ కూడా చేస్తున్నాడు రాముడు. రాముడు చలచిత్రం గచ్చతి నగరం ఆగచ్చతి అపి అని నేను కంప్లీట్ చేశాను అనుకోండి. దీన్ని సినిమాకి వెళ్తున్నాడు, నగరానికి కూడా వస్తున్నాడు, నగరానికి వస్తున్నాడు కూడా. సో ఇక్కడ క్రియకి పడుతుంది అపి అనేది. సో క్రియాపదానికి అపి పడినప్పుడు ఏమవుతుంది? ఈ క్రియతో పాటు ఇంకొక క్రియ కూడా జరుగుతుంది అక్కడ. ఆ క్రియ ఏదైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. సో అపి రాయడం వల్ల ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఎలా వాడదాం, ఇవి అనువాద పద్ధతి పరిచయాలు ఇచ్చినవి నిజంగానే కొన్ని ట్రిక్స్ భలే ఉంటాయి. మనం ఏం చెప్దాం అనుకున్నాం అనే దానికి కరెక్ట్ క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మనం రాసేటప్పుడు, రాద్దాం అనుకుంటే. క్లియరా ఇప్పుడు ఇది? శిరీష చెప్పండి. మ్యామ్ ఒకే వాక్యంలో ఇవి రెండు వాడచ్చండి, అపి ఏవా కూడా? మీరు చెప్దాం అనుకున్న వాక్యాన్ని బట్టి వాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. చా కూడా వాడుకోవచ్చు. నేను చెప్తాను పోనీ, మీకు తట్టట్లేదు కాబట్టి. ఓకే, నేను చెప్తాను పోనీ. రామ లక్ష్మణ ఎంతసేపు రాముడే వస్తున్నాడు నోట్లోకి, మనం ఏం చేయలేము. రామ లక్ష్మణ భరత చ. ఓకే, నేను చా వాడుతున్నా, ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రామ లక్ష్మణ భరత చ విద్యాలయం గచ్చంతి ఏవ. ఏం చెప్పాను? చా ఏవా రెండు అయినాయి. గచ్చంతి ఏవ. ఓకే, చలచిత్రం గచ్చంతి అపి ఆర్ మందిరం గచ్చంతి అపి అంటే ఏమైంది? మూడు రాలా? మళ్ళీ చెప్తా వాక్యం. రామ లక్ష్మణ భరత చ విద్యాలయం గచ్చంతి ఏవ మందిరం గచ్చంతి అపి ఆర్ మందిరం అపి గచ్చంతి. ఎక్కడైనా మీరు మూడు రావచ్చా రెండు రావచ్చా అని అడిగారు. ఇలా చెప్తాం అనుకుంటున్నాను నేను. మందిరం అపి గచ్చంతి అంటే ఏంటి? వీళ్ళ ముగ్గురు కూడా చా పెట్టేశాం. స్కూల్కి వెళ్తున్నారు ఖచ్చితంగా, గచ్చంతి ఏవ స్కూల్కి తప్పకుండా వెళ్తున్నారు, గుడికి కూడా వెళ్తున్నారు, మందిరం అపి గచ్చంతి. సో ఇలాగ మనకి ఇది టక్కుమని వచ్చిన ఉదాహరణ మెదిలింది మన మనసులో. ఇలా మనకు అవసరాన్ని బట్టి ఏదైనా వాడుకోవచ్చు, రైట్? అది వస్తే ఇది రాకూడదని నిషేధాలు ఏమీ లేవు ఎక్కడ. కాకపోతే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? రైట్. సో ఎగ్జామ్ మేడం ఈ సెంటెన్స్ ఇంకొకసారి చెప్పరా అండి? రామ లక్ష్మణ విద్యాలయం గచ్చంతి ఏవ మందిరం అపి గచ్చంతి. మందిరం అపి గచ్చంతి. గచ్చంతి మూడు చెప్పా కదా బహువచనం. అంటే చా కూడా వాడటానికి బహువచనం చెప్పాను, లేకపోతే ఏకవచనంలో చెప్పుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ విద్యాలయం ఏవా అన్నప్పుడు విద్యాలయానికి మాత్రమే వెళ్తున్నాడని చెప్తూ నేను విద్యాలయం ఏవ గచ్చంతి అంటలా, విద్యాలయం గచ్చంతి ఏవా అన్నా. అందుకే విద్యాలయం ఏవ గచ్చంతి అంటే విద్యాలయానికే వెళ్తున్నారు అన్న తర్వాత అపికి ఛాన్స్ లేదు. నేనేమన్నా విద్యాలయం గచ్చంతి ఏవా, ఎలాగో విద్యాలయం స్కూల్కి తప్పకుండా వెళ్తున్నారు, మందిరం అపి గచ్చంతి గుడికి కూడా వెళ్తున్నారు అని చెప్తున్నారు.
సో విద్యాలయం ఓకే. ఏవా అన్నా, విద్యాలయం గచ్చంతి ఏవా అన్నా, అందుకే నేను అక్కడ ఇది విద్యాలయం కొంచెం ఏవ అంటే అపి మళ్ళీ కుదరదు కదా మేడం. ఇక్కడ విద్యాలయం ఏవ గచ్చంతి అన్నప్పుడు అక్కడ కుదరదు. ఆ, అదే నా డౌట్. గచ్చంతి ఏవ కుదురుతుంది. గచ్చంతి ఏవ కుదురుతుంది. గచ్చంతి ఏవ కుదురుతుంది అపి రావడము. విద్యాలయం ఏవా అన్నప్పుడు కుదరదు. కుదరదు. ఇంకోటి ఏదో రకంగా అది. చేసుకోవాలి. అంటే ఈవిడకి ఇప్పుడు ఆ. 2 రాయొచ్చా అంటే రాసే సందర్భాలు కూడా ప్రతి సందర్భంలో అన్ని అక్కర్లేదు మనకి. ఇలా రాయడానికి అవును. అవకాశం ఉంటుంది. ఇలా మనం చెప్పదలుచుకున్నప్పుడు ఇలా రాసే అవకాశం ఉంది. సో అదనమాట. ఎక్కడ మనం పెడతాము అనేది ఆ ఏవా అపి అనేది దాన్ని బట్టి మీనింగ్ మారుతుంది. జ్యోత్స్న గారు చెప్పండి. గచ్చంతి ఏవా ఒక్కసారి మీనింగ్ చెప్పరా అండి? అర్థం కావట్లేదు. గచ్చంతి ఏవా. వెళ్ళి తీరుతారు, తప్పకుండా వెళ్తారు, వెళ్తున్నారు. గచ్చంతి ఏవా అక్కడ ఇచ్చారు వెళ్తున్నారు. చూడండి. మీరు అక్కడ కాదు 58వ పేజీలో ఇచ్చారు చూడండి. ఆగచ్చంతి ఏవా అంటే ఏముందో చూడండి, దానికి మీనింగ్. గచ్చంతి ఏవా అంటే దానికి వేరే రకంగా రాసుకోండి అంతే. తప్పకుండా వెళ్తాడు. మరియు అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ గురించి ఆలోచిస్తున్నాలేండి. అదే మరి రామ లక్ష్మణ ఏకవచనంతో చెప్పుకుంటే రామ విద్యాలయం గచ్చతి ఏవా మందిరం అపి గచ్చతి. రాముడు స్కూల్కి వెళ్తాడు, తప్పకుండా వెళ్తున్నాడు, గుడికి కూడా వెళ్తున్నాడు. ఓకే, అర్థమైంది. రైట్. సో ఇక్కడ వాక్యాలు కొన్ని ఇచ్చి ట్రాన్స్లేషన్ అని చెప్పారు చూడండి, చెయ్యండి అని చెప్పి. బ్రహ్మదేవం విష్ణుం శివం చ ధ్యాయత. ఓకే, చ యూసేజ్ లో వచ్చింది. వాటి ఆన్సర్స్ ఉన్నాయి. ఎక్కడైనా కష్టంగా ఉన్నది చెప్తాను, మిగతాది ఆన్సర్ చూసుకుంది. కానీ బ్రహ్మదేవం విష్ణుం శివం చ దానికోసం వచ్చింది. వాళ్ళ ముగ్గురిని కూడా ధ్యానించండి అని చెప్పడం. కైలాసే దేవాహ గంధర్వాహ చ నివసంతి. ఇది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా మీకు. చాకే ఎగ్జాంపుల్. లేఖని గృహే ఏవ అస్తి, ఇంట్లోనే ఉంది. ఓకే, అహం లేఖనీం ఆనేతుం ఏవ విస్మృతమా, తేవడమే మర్చిపోయాను. ఓకే, తేవటమే మర్చిపోయాను. ఓకే, ఆనేతుం ఏవ అన్నారు, అందుకనే తెచ్చుటకు ఆనేతుం అంటే తేవటమే అని మార్చుకోవాలి దాన్ని. సాయం వృష్టి భవిష్యత్ ఏవ, సాయంకాలం వర్షం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వెదర్ అలా ఉండుండొచ్చు, దాన్ని బట్టి భవిష్యత్ ఏవ తప్పకుండా పడి తీరుతుంది. మమ సమీపే ధనం నాస్తి ఏవ, నా దగ్గర డబ్బులే లేవు, ధనమే లేదు. ధనం లేదే లేదు అని చెప్పలేం కదా, అందుకని మనం తెలుగులో ఇలా మాట్లాడాలన్నమాట, ధనమే లేదు. ఓకే, వృక్షే పర్ణాని ఏవ నసంతి, చెట్టుకి ఆకులే లేవు అంటామే, ఇది మనం బాగా వాడే మాట. చెట్టుకి పూలే లేవు, పళ్ళే లేవు, కాయలే లేవు, ఇలా మాటలు అదనమాట. త్వయా సహ అహం అపి ఆగచ్చామి, నీతో కలిసి నేను కూడా వస్తాను, ఇది మనం మాట్లాడే మాట. త్వయా సహ అహమపి పఠామి, సహ కదాచిత్ ఆగచ్చతి అపి. అతను కదాచిత్ అంటే ఇక్కడ అప్పుడప్పుడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కదా, వస్తున్నాడు కూడా. లేకపోతే కదాచిత్ అంటే ప్రాయ అంటే రావచ్చు కూడా అని చెప్పడానికి కూడా ఉంటుంది. బహుశా రావచ్చు కూడా అన్నట్టుగా చెప్పచ్చు. ఆగచ్చతి అపి అయితే ఒకానొకప్పుడు వస్తున్నాడు. ఇట్లా ఎన్ని రకాల మీనింగ్లు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు దానికి. సహ సజ్జన చతుర చ, అతను మంచివాడు, తెలివైన వాడు కూడా. ఓకే, సో దీనికి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో ట్రాన్స్లేషన్ కి, తెలుగు సంస్కృతంలోకి మార్చడం, వాళ్ళనే అడుగుతా. మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోవాలి. రాముడిని, కృష్ణుడిని మరియు వాళ్ళు ఇచ్చేసారు, యాక్చువల్గా దాని కింద ఇచ్చేసారు, బట్ అయినా సరే ట్రై చేయండి చూడకుండా. మోహనుని పిలువుము, ఎవరు చెప్తారు? మూర్తి గారు చెప్పండి. నాకు రాకపోయినా ముందు చెయ్యెత్తిశానండి. రామం కృష్ణ, రామం కృష్ణం మోహనం చ ఆహ్వయ పిలువుము. ఆహ్వయ ఆహ్వయ ఆహ్వయతు. ఆహ్వయతు ప్రథమ పురుష, ఆహ్వయ మధ్యమ పురుష, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఆహ్వయతు. ఆహ్వయతు ఆర్ ఆహ్వయ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. రామం కృష్ణం మోహనం చ ఆహ్వయతు. శిరీష చెప్పండి. దేవతలు మరియు రాక్షసులు యుద్ధము చేశారు. దేవాహ రాక్షసాహ అపి యుద్ధము
యుద్ధం కృతవంతః. అపి చెప్పకూడదు ఇక్కడ, చా చెప్పాలి. అచ్చా, చా. చా చెప్పాలి. ఇలా రెండు పదాలను ఇలా కలుపుతూ ఒకటే దీంట్లో చెప్తున్నప్పుడు చా చెప్పాలి. దేవాహ రాక్షసాహ చ యుద్ధం కృతవంతః అపి అని చెప్పకూడదు అక్కడ. ఓకే. లక్ష్మీ సురేష్ గారు మూడోది, రాముడు లక్ష్మణుడు మరియు సీత అరణ్యానికి వెళ్ళారు. రామః లక్ష్మణః. ఇప్పుడు మరియు అని వచ్చినప్పుడు అక్కడ చాలా యూస్ చేయాలి అంటే మరియు అని ఉంది కదా. చానే పెట్టాలి. ఇప్పటి వరకు సీత అవే చ. కదా చెప్పారు, మరి చానే పెట్టాలి. సీతాచ. రామః లక్ష్మణ చ సీత అరణ్యం గచ్చంతి. ఏమండి ఒక్కటి, చా యూజ్ చేసేప్పుడు నేను ఏం చెప్పాను, మరియు రాసేటప్పుడు మొత్తం లిస్ట్ లో ఉన్న పదాలన్నీ అయ్యాక చా పెట్టాలి, మధ్యలో పెట్టకూడదని చెప్పానా? ఓకే, అంటే నేను కొంచెం పనిలో ఉండి వినలేదు, సారీ. రామః లక్ష్మణః సీత అరణ్యం చ అనాలా? సీతా చ అనాలండి, సీతా చ అనాలి. అరణ్యం గతవంతః, అరణ్యం గతవంతః. రామః లక్ష్మణః సీతా చ అరణ్యం గతవంతః. ఓకే, వాణి గారు చెప్పండి నెక్స్ట్ వన్. ముని అరణ్యమునందు మాత్రమే నివసిస్తాడు. ఎవరు మాట్లాడుతున్నారు మధ్యలో? అన్మ్యూట్ చేసుకోకండి ఎవరికి వాళ్ళు. వాణి గారు మీరు చెప్పండి. ఋషి అరణ్యే వసంతి. ఋషులు ఏకవచనమే, ఏకవచనమే. వసతి. మునిః ఆర్ ఋషిః అరణ్యే ఏవ వసతి. కరెక్ట్. వనే ఏవ వసతి, అది కూడా కరెక్ట్. ఓకే, ఏదైనా ఇది రెండిట్లో ఏదైనా కరెక్ట్. సాధువు రాదా మహోదయ? సాధువు రాదు, మునిః అనే వస్తుంది. మునిః ఆర్ ఋషిః రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. ఉమాదేవి గారు చెప్పండి నెక్స్ట్ వన్. ఈ రోజు ఇక్కడికి మహేషుడు మాత్రమే వచ్చాడు. మహేషః ఈ రోజు అంటే అద్య. ఇక్కడికి అంటే మీరు ఎంత సైగలు చేసినా మూర్తి గారు నేను మ్యూట్ లో పెట్టా మిమ్మల్ని, మీకు వినపడదు కాబట్టి మాట్లాడకుండా కూర్చోండి. అత్ర, అత్ర అండి, ఇక్కడికి అత్ర. కాదు, ఉండండి ఒక్క నిమిషం ఉండండి. రావు గారు చెప్పండి సార్. రావు గారు అన్మ్యూట్ చేసి చెప్పండి. విజయ్ కుమార్ గారు మీరు మాటిమాటిగా అన్మ్యూట్ చేసుకుంటున్నారు, నేను మ్యూట్ చేసేస్తున్నాను, జాగ్రత్త. ఎంవి రావు గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. మీరు ఆ సెంటెన్స్ మాట చెప్తారా? నేను ఇంట్లో లేను. ఈ రోజు ఇక్కడికి మహేషుడు మాత్రమే వచ్చాడు. అద్య అత్ర మహేషః ఏవ ఆగచ్చతి. వచ్చాడు పాస్ట్ టెన్స్. ఆగచ్చతవాన్. ఆగతవాన్ సారీ. ఆగతవాన్. సో అద్య అత్ర మహేష్ ఏవ ఆగతవాన్. కరెక్ట్. ఓకే, రైట్. జ్యోత్స్న చెప్పండి నెక్స్ట్. లేఖను వ్రాయటానికే సమయం లేదు. లేఖః లేఖిత్వేన సమయం నాస్తి. లేఖిత్వేన అనేది అసలు ఒక్క నిమిషం ఆగండి. లేఖిత్వేన అనేది ఎలా పెట్టారు మీరు? అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? లేదండి. వ్రాయటానికి అనడానికి ఏమంటారు చెప్పండి? వ్రాయుటకు అనడానికి ఏమంటారు? ఎవ్వరు మాట్లాడకండి. మాట్లాడితే నేను ఇప్పుడు ఫోన్ చేసి మరి సంస్కృత భారతి వాళ్ళకి మార్కులు తీసేయమని చెప్తా. లేఖితుం అనాలండి. లిఖ ధాతువుకి తుమ్మని ప్రత్యయం, లేఖితుం అనాలి. మరి లేఖితుం రాయుటకు అంటప్పుడు లేఖితుం. బట్ అక్కడ ఏమన్నారు? రాయటానికే అన్నారు. అప్పుడు ఏం చేయాలి? లేఖితుం ఏవ. ముందరేం పదం చెప్పారు మీరు? లేఖం. అది లేఖః అన్నారు, అది తప్పు. లేఖను వ్రాయడానికే అంటున్నప్పుడు లేఖం అని చెప్పాల్సిందే కంపల్సరీ. లేఖం లేఖితుం ఏవ సమయం నాస్తి. కరెక్ట్. సమయః నాస్తి, సారీ, సమయః నాస్తి. నెక్స్ట్ ఎవరున్నారంటే మనకి ఎవరున్నారంటే లైన్ లో ఎవరైనా ఉన్నారా? నో వన్. ఓకే, పురుషోత్తం గారు చెప్తారా? ఈ పుస్తకమును చదివే వెళ్ళు.
ఏషः పుస్తకాన్ని చదివి అంటే చదివి అనడానికి ఏమంటాం సార్? చదివి అనడానికి ఏమంటాం? పఠతు పఠతు ఏవ కాదండి. పఠిత్వా ఏవ ఆ, గచ్చ. పఠిత్వా ఏవ గచ్చ బానే ఉంది, ముందరదే బాలేదు. ఈ పుస్తకమును, ఈ పక్కన పెట్టండి. పుస్తకమును అనడానికి ఏమనాలి? పుస్తకాని కాదు, ఏకవచనంలో చెప్పాలి. పుస్తకం పుస్తకం సో ఏతత్ పుస్తకం, ఈ పుస్తకమును, ఏతత్ పుస్తకం నపుంసకలింగం కాబట్టి ఏతత్ పుస్తకం పఠిత్వా ఏవ గచ్చ. చదివి వెళ్ళు, చదివే వెళ్ళు అంటున్నారు కాబట్టి చదివి అనడానికి ఏమంటారో అది తీసుకుని దాని పక్కన ఏవా పెట్టాలి. పఠిత్వా అంటే చదివి, చదివే వెళ్ళు అంటే దీని మీద స్ట్రెస్ పడాలి. సో పఠిత్వా ఏవ గచ్చ. నీవు కూడా నాతో రా. నీవు, విజయ్ కుమార్ గారు చెప్పండి. త్వం త్వం విజయ్ కుమార్ గారు చెప్పండి. చెప్తాను. త్వం ఏవ మయా ఆగచ్చ. ఏవా ఎందుకు మేడం, వస్తుందండి? అక్కడ కూడా వచ్చినప్పుడు ఏవా ఎక్కడి నుంచి వచ్చింది? అపి త్వం అపి అపి త్వం అపి మయా ఆగచ్చ. మయా వచ్చేస్తే అయిపోయిందా? నాతో అన్నప్పుడు దానికి మయా అలా వచ్చినప్పుడు ఏం రావాలి? నాతో కూడా రా అని చెప్పడం అంటే నాతో కూడి అన్నప్పుడు ఏ పదం రావాలి అక్కడ? మా మూర్తి గారు తప్పు రాసి వచ్చారు. మన ఆగండి బాబోయ్, మూర్తి గారు ఆగండి. మూర్తి గారు మన తప్పు రాసి వచ్చారు. మయా సహ అని పెట్టాలండి కంపల్సరీగా. మయా సహ ఈ సంవత్సరం అంతా ఉంటుంది నాకు అది. సంవత్సరం కాదు, అదు, నా దగ్గర మేడం గారు, కోవిడ్ అయ్యేంత వరకు ఉంటుంది. మేడం అసలు ఆగట్లేదు. ఆయన సహా అన్న పదం వస్తే చాలా అస్సలు ఆగట్లేదు. కుర్చీలో అసలు లేచి పరిగెడు పెడుతున్నారు ఇంకా. మరి సో త్వం అపి మయా సహ ఆగచ్చ. ఎప్పుడైతే త్వం తీసుకున్నామో ఆగచ్చ మధ్యమ క్రియాపదమే, మధ్యమ పురుష క్రియాపదమే రాసి తీరాలి. సో త్వం అపి మయా సహ ఆగచ్చ అయిపోయిందా? అతడు సంపాదిస్తాడు. ఇదిగో క్రియలు ఇందాక అన్నామే. ఆగచ్చతి అపి అన్నప్పుడు, నగరం ఆగచ్చతి అపి అన్నప్పుడు నగరానికి రావడమే క్రియ కాదు, ఇంకొక క్రియ కూడా. దానికి వచ్చింది ఎగ్జాంపుల్ చూడండి. అతడు సంపాదిస్తాడు, ఖర్చు పెడతాడు కూడా, రెండు క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి? అతడు సహా సంపాదిస్తాడు అంటే సంపాదయతి, ఖర్చు పెడతాడు అనే దానికి వ్యయీకరోతి అపి. వ్యయీకరోతి, వ్యయం అంటే తెలుసు కదా అందరికి, ఖర్చు. వ్యయీకరోతి అపి. ఓకే, సహా సంపాదయతి వ్యయీకరోతి అపి. ఇప్పుడు వచ్చాయా? రెండు క్రియలు వచ్చాయా? సో అక్కడ రాయాలి. ఆ అధికారి గ్రామానికి కూడా వస్తాడు అంటే ఇంకెక్కడికో కూడా వెళ్తున్నాడు, గ్రామానికి కూడా వస్తాడు. చెప్పండి మూర్తి గారు, మీ భరించలేకపోతున్నాను, చెప్పండి. మేడం సహ సంపాదనం కరోతి సహ సంపాదనం అనకూడదా? అనొచ్చు. బికాజ్ మీ కరోతి అక్కడ వాడి సంపాదయతి ఇక్కడ వాడారు కదా, అక్కడ మళ్ళీ మీరు వ్యయం కరోతి అని అంటున్నారు కదా. వ్యయీకరోతి అన్న, వ్యయం కరోతి కాదు. అంటే వ్యయీకరోతి వ్యయీకరోతి is సంపాదయతి. different. సంపాదయతి ఉంది, అచ్చా. వద్దనుకుంటే సంపాదనం కరోతి వ్యయీకరోతి అపి అనొచ్చు. వ్యయం కరోతి అంటే అనొచ్చు. రెండిటికి కలిపి పెట్టకూడదండి అది. సంపాదనం వ్యయీ చ కరోతి అనకూడదా? తప్పు, అనకూడదు. ఓకే, సంపాదయతి ఆర్ సంపాదనం కరోతి వ్యయీకరోతి అపి అనొచ్చు. లేకపోతే మీకు ఓకే. యాక్చువల్ గా అదే కరెక్ట్. ఎందుకంటే రెండు క్రియలకి, ఏ క్రియకి పక్కన అపి రాస్తే అది ఆ క్రియతో పాటు ఇంకో క్రియ కూడా చేస్తున్నట్టు కదా, అందుకని అది రాసి ఇది రాయాలి. అవును. అయితే ఇక్కడ చా కూడా రాయొచ్చు. సంపాదయతి వ్యయీకరోతి చ అని కూడా రాయొచ్చు. అదే. చివరిలో అపి ప్లేస్ లో, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో అపి ప్లేస్ లో చా కూడా రాయొచ్చు. రెండిటికి మధ్యలో అపి పెట్టకూడదా మ్యామ్? రెండు ఉన్నాయి కాబట్టి, అంటే రెండు క్రియలు ఉన్నాయి కాబట్టి. రెండు క్రియలు లిస్ట్ కదా, కాబట్టి చా రాసేయచ్చు. కానీ రెండిటి మధ్యలో అపి పెట్టకూడదండి. ఓకే, రైట్. ఆ అధికారి గ్రామానికి కూడా వస్తాడు, సహ అధికారి. ఓకే, ఆ అధికారి అన్నప్పుడు సహ అధికారి గ్రామం అపి ఆగచ్చతి. గ్రామానికి కూడా, గ్రామం అపి ఆగచ్చతి. ఇది దీని యొక్క చివరికి మిగిలింది సంధిను. ఇవాళ ఈ పాఠం కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఒక్క 5 నిమిషాలు నెక్స్ట్ చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు. ఇక్కడ నాకు క్లియర్ అయింది కదా? ఎస్. ఇవాళ చెప్పుకునే సంధి స్వర సంధుల్లో రెండోది
ఎస్ ఎంవి రావు గారు చెప్పండి సార్. అధికారి స్త్రీలింగమా పుల్లింగమా? ఏంటిదండి అది? అధికారి స్త్రీలింగమా పుల్లింగమా? పుంలింగము గుణిన్ శబ్దం లాగా వస్తుంది. అధికారిన్ అనే నకారాంత పుంలింగ శబ్దము, దానికి అది గుణిన్ శబ్దం లాగా వస్తుంది మొత్తం. అధికారి, స్వామి, యోగి, పక్షి, ఇలా అలాంటివన్నీ ఉన్నాయి. విద్యార్థి, ఇవన్నీ కూడా నకారాంత పుంలింగ శబ్దాలు గుణిన్ శబ్దంలా వస్తాయి. అందరూ ఇదే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పను నేను. గుణిన్ శబ్దంలా వస్తాయి. వీటికి స్త్రీలింగ శబ్దాలంటే అధికారిణి అని వస్తుంది, అది ఈకారాంతం గౌరీలాగా వస్తుంది. స్వామిని, యోగిని, అధికారిణి, విద్యార్థిని, పక్షిణి, ఇలా అన్ని గుణిని, అది ఈకారాంతాలు అవన్నీ. బట్ ఇవన్నీ అధికారిన్, స్వామిన్, క్షిన్, గుణిన్, ఇంకోటి ఏం చెప్పాను నేను, యోగిన్, ఇవన్నీ నకారాంత పుంలింగ శబ్దాలు. ప్రథమా విభక్తి రూపాలు అధికారి, గుణి, స్వామి, యోగి, అలా ఈకారాంతాలుగా ఉంటాయి. బట్ అన్నంత మాత్రం అవి స్త్రీలింగాలు కాదు, ఏమీ కాదు. ఓకే, అది. ఓకే, నెక్స్ట్ గుణసంధి. స్వరసంధుల్లో రెండవది గుణసంధి. ముందర సవర్ణదీర్ఘ సంధి చెప్పుకున్నాము, ఇవాళ గుణసంధి. గుణములు అంటే ఏమిటి అంటే మనకుండే మంచి క్వాలిటీసు, చెడ్డ క్వాలిటీసు అవి కాదు. సంస్కృతంలో గుణాహ అంటే, తెలుగులో కూడా మనం అది గుణసంధి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఓ అర్ అనే పదాలని, అనే లెటర్స్, అక్షరములను గుణములు అంటారు. గుణాహ అంటే ఏ ఓ అర్, రాసి హలంతం పెట్టాం, అర్. ఏ ఓ అర్ అనే వాటిని గుణాహ అంటారు. ఓకే, ఈ గుణాహ గుణసంధి ఎందుకు వచ్చింది? సవర్ణ దీర్ఘ ఎలా వచ్చింది? రెండు ఒకే రకమైన వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తోంది కాబట్టి సవర్ణ దీర్ఘ అని వచ్చింది పేరు. ఇక్కడ ఏమైంది? గుణసంధి అంటున్నారు, అంటే గుణాలు వస్తాయి. ఎక్కడ? రిజల్టెంట్ వర్డ్ లో, అంటే సంధి జరిగాక వచ్చే పదంలో ఈ ఏ కానీ, ఓ కానీ, అర్ కానీ కనపడుతూ ఉంటాయి. ఏ ఎప్పుడు వస్తుంది, ఓ ఎప్పుడు వస్తుంది, వస్తుంది అన్నప్పుడు తెలుగులో చదువుకున్న వాళ్ళకి గుర్తు అంటే ఒకసారి రీక్యాప్ అవుతుంది టైప్లో చెప్పాలి అంటే, అకారమునకు ఈ ఉ రు లు పరమైనప్పుడు ఏ ఓ అర్లు క్రమముగా ఆదేశముగా వచ్చును అనేది సూత్రం గుణసంధిది తెలుగులో. అకారమే అంటే ఏంటి? అకారానికి ఈ ఊ రు అంటున్నారు అంటే అర్థం ఏంటి? పూర్వపదములో, సంధి అంటే రెండు పదాలు ఉండాలి కదా కంపల్సరీ, పూర్వపదం ఉత్తర పదం. పూర్వపదం ఎండింగ్ లో అకారమే వినబడుతూ ఉంటుంది. పూర్వపదం ఎండింగ్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి? గుణసంధికి అకారం వినబడుతూ ఉండాలి. ఉత్తర పదము లో స్టార్టింగ్ లో ఇకారము కానీ, ఇకారం అంటే ఈ రెండు వస్తాయి, అక్కడ కూడా ఆ రెండు వస్తాయి. అకారం అంటే అది గుర్తుపెట్టేసుకోండి. అకారం అంటే ఆ రెండు పూర్వపదం ఎండింగ్ వాటితో ఉండాలి. ఉత్తర పదం స్టార్టింగ్ ఈ ఇకారం అంటే, ఉకారము అనగా ఉ, ఋకారము అనగా రు, ఈ వీటిల్లో ఏదో ఒక దాంతో ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమొస్తాయట? క్రమముగా అంటే రెస్పెక్టివ్లీ. అంటే అకారానికి ఇకారం, ఇక్కడ అకారం ఇకారం అంటే దీర్ఘాలు కూడా అని మీరు లెక్కేసుకోండి. ఇంకా అకారానికి ఈ యాడ్ అయినప్పుడు ఏ వస్తుంది. ఆ ప్లస్ ఈ ఏ ఆదేశంగా వస్తుంది. ఆ రెండిటి ప్లేస్ లో పదము కలిసినప్పుడు, రెండు పదాలు కలిసిపోయినప్పుడు ఈ ఆ ఈ వినబడకుండా ఏ అని వినబడుతుంది, ఏకారం వినబడుతుంది. అలాగే ఆ ప్లస్ ఉకారం యాడ్ అయినప్పుడు అకారానికి ఆ ఉ ప్లేస్ లో ఓ అని వినబడుతుంది. అలాగే ఆ ప్లస్ రు 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 ఏదైనా రుకారం కనుక యాడ్ అయినప్పుడు ఈ రెండింటి ప్లేస్ లో అర్ అనేది వినబడుతుంది. సో ఆ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఉ ఇజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ రు ఇజ్ ఈక్వల్ టు అర్. ఇది రెస్పెక్టివ్ గా వస్తాయన్నమాట. ఓకే, దీనిని గుణసంధి అంటారు. ఒక్కసారి చూద్దాం, ఉండండి. ఇదిగో చూడండి, పూర్వవర్ణము అంటే పూర్వపదంలో అంతిమ వర్ణం అన్నమాట, లాస్ట్ లెటర్ ఉంటాయి. ఈ లు కూడా ఉంది కానీ దీనికి మనకి పెద్దగా లేవు ప్రస్తుతము, కాబట్టి మనం ఇంతవరకే చెప్పుకుంటాము.
సో ఈ ఉ రు వీటిలో ఏ ఇది లేనప్పుడు ఏ ఓ అర్ ఇవి గుణములు అంటారు. అల్ కూడా ఉంది, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా లేవు మనకి. సో ఇంతవరకే చూస్తాం మనం. ఏ ఓ అర్ వస్తాయన్నమాట. సో ఏ ఓ అర్ అనేవి గుణములు, ఇవి వచ్చేదాన్ని గుణసంధి అంటారు. ఇవి ఎక్కడ వస్తాయండి? ఈ రెండు పదాలు కలిసిన తర్వాత, సంధి జరిగిన తర్వాత వచ్చే పదంలో వినబడతాయి. దీనికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే గుణ ప్లస్ ఈశః అని ఉంది. గణ ప్లస్ ఈశః, గణేశః ఎలా వచ్చింది? గణ ప్లస్ ఈశః. మొత్తం ప్రవేశాలు అలాగా స్ప్లిట్ చేసాం దీన్ని. గణ అంటే గ ప్లస్ ఆ ప్లస్ ఇన్ ప్లస్ ఆ అంటే గణ. పూర్వపదంలో ఎండింగ్ లెటర్ ఏంటి? అకారమైంది. ఈశః దీంట్లో కూడా దీన్ని కూడా స్ప్లిట్ చేసాము. పూర్వపదం స్టార్టింగ్ విత్ ఈ. సో ఆ ప్లస్ ఈ. ఇప్పుడు ఈ రెండిటి ప్లేస్ లో ఈ గణలో గణ్ అక్కడే ఉంటుంది, ఈ షహ అలాగే ఉంటుంది. కేవలం ఈ ఆ ప్లస్ ఈ ప్లేస్ లో ఏ వచ్చింది. ఇప్పుడు గణ్ ప్లస్ ఏ ఏమైంది? గణే అయింది. సో గణేశ అని ఫామ్ అయింది. సిమిలర్లీ సూర్య ఉదయ మొత్తం స్ప్లిట్ చేస్తే ఏమొచ్చింది? చివరికి ర్యా అనే పదంలో రకారము, యకారము, అకారము 3 ఉన్నాయి ఇక్కడ. సో ఎండింగ్ విత్ ఆ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత ఉదయ అంటున్నాము, దాన్ని స్ప్లిట్ చేసాం మొత్తం. దాంట్లో ఫస్ట్ లెటర్ ఊ. సో ఆ ప్లస్ ఊ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ ప్లస్ ఊ ప్లేస్ లో ఓ రావాలి. ఆ ప్లస్ ఊ కలిసి ఉన్న చోట ఓ రావాలి. సో ఆ రెండిటి ప్లేస్ లో ఓ పెట్టి పక్కన ఉన్నటువంటి దయహ అలాగే ఉంటుంది, సూర్య అనేది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న యకారానికి ఈ ఓ కలిసి సూర్యోదయ అనేటటువంటి పదము ఏర్పడింది. అలాగే ఋషిహి అనంటే ఋకారంతో చెప్పాలి కదా. మహా ప్లస్ ఋషిహి అన్నాం. అకారం అంటే ఆ కూడా వస్తుందని చెప్పుకున్నాం కదా. దీన్ని స్ప్లిట్ చేస్తే మకారము, అకారము, హకారము, ఆకారం వచ్చినాయి. చివర ఎండింగ్ విత్ ఆ. ఫస్ట్ రూల్ ఓకే అయింది. తర్వాత ఋషిహి, ఋషిహిని ఎలా స్ప్లిట్ చేసాం? రు షకారము ప్లస్ ఇహి. సో ఆ ప్లస్ రు కండిషన్స్ రెండు సాటిస్ఫై అయినాయి. సో ఈ ఆ ప్లస్ రు ప్లేస్ లో అర్ అని రావాలి. కానీ మిగతా పక్కన షిహి అలాగే ఉంటుంది, ఇక్కడ మహ్ అనేది అలాగే ఉంటుంది. సో మహ్ ప్లస్ అర్ ప్లస్ షిహి కలిస్తే ఎలా వచ్చింది? ఈ హకారానికి అర్ కలిస్తే హర్ అని ఏర్పడుతుంది. కాబట్టి మహర్షిహి అనే రూపం వచ్చింది. ఓకే. ఎందుకు ఇలా స్ప్లిట్ చేసి రాస్తున్నాను అంటే పూర్వవర్ణము అంటే పూర్వపదంలో అంతిమ వర్ణము, ఉత్తర పదంలో ప్రథమ వర్ణము ఏమున్నాయి, అలాగే ఏది ఎలా కలుస్తోంది తెలియడానికి చెప్తున్నాను మీకు. ఇలా స్ప్లిట్ పెట్టడం జరిగింది. ఓకే. ఇంతవరకు అర్థమైందా? క్లియరా? ఒకసారి వాక్యాలు చూద్దాం చూడండి. మహేశ్వర్, పేజ్ నెంబర్ 60. మహేశ్వర కైలాసే వసతి. మహేశ్వరుడు కైలాసములో నివసిస్తున్నాడు. మహేశ్వర మహా ప్లస్ ఈశ్వర. ఆకారానికి ఈకారం యాడ్ అయితే ఏ రావాలి. ఆ ఈ రెండు వినపడవు. మహేశ్వర వచ్చింది. సహ ఆలస్యం నేచ్ఛతి. అతను బద్ధకమును కోరుకొనడు. నా ఇచ్ఛతి. నా ప్లస్ ఇచ్ఛతి. నాలో అకారం ఉంటుంది, ఆ ప్లస్ ఈ ఏ అయింది. నకారము ప్లస్ ఏకారము నేచ్ఛతి అనే ఫామ్ వచ్చింది. సూర్యోదయ రమణీయ భవతి. ఇప్పుడే చెప్పాను సూర్యోదయ గురించి. సో సూర్యోదయం అందముగా ఉన్నది. భక్త గంగోదకం పిబతి. భక్తుడు గంగా నది గంగోదకమును తాగుచున్నాడు. గంగా ప్లస్ ఉదకం. గంగా ఆకారం ఉంది, ప్లస్ ఊ ఉంది, రెండిటి ప్లేస్ లో ఓ రావాలి. సో గంగ ప్లస్ ఓ గంగోదకం, గంగోదకం అయింది. సహ మహర్షి అస్తి. అతడు మహర్షి అయి ఉన్నాడు. మహర్షి చెప్పాను ఇప్పుడే స్ప్లిట్ ఎలా వచ్చింది. మహా ప్లస్ ఋషి. గ్రామర్షభ స్వేచ్ఛయా సంచరతి. గ్రామర్షభ అంటే శునక. గ్రామ వృషభ, గ్రామ వృషభ. సో దాని గ్రామర్షభం అంటారండి. దాని అంటారు కుక్కని. సో స్వేచ్ఛయా సంచరతి, స్వేచ్ఛగా సంచరిస్తున్నది. గ్రామ ప్లస్ వృషభ. ఆ ప్లస్ రు అర్ అవ్వాలి కదా. సో గ్రామ ప్లస్ అర్ గ్రామర్ షభ అయింది అక్కడది. గ్రామర్షభ. ఓకే.
వాటినే ఎలా విడగొట్టారో మొత్తం రాసి చూపించారు మీకు. ఇంకా ఎగ్జాంపుల్స్ రాజేశ్వరి చూడండి, రాజ ప్లస్ ఈశ్వరి వచ్చింది. మహా ప్లస్ ఉన్నతి, మహోన్నతి. గుణ సారీ గణ దాని నుంచి ఆ గుణ అనే వస్తుంది. గణ ప్లస్ ఈశ, గణేశ. లంబ ప్లస్ ఈ పదాల్లో చాలా పదాలు మనం వాడే పదాలే. లంబోదర. నెక్స్ట్ రాజేతి, రాజా ప్లస్ ఇతి, రాజేతి. ఓకే, రాజేతి. దేవర్షి ఇందాక మహర్షి లాగా వస్తుంది. సూర్యస్య ఉపరి, సూర్యస్యోపరి. ఓకే, చ ఇతి, చేతి. నా ఇతి, నేతి అవుతాయండి ఇట్లా. మాత ఇవ, మాతేవ. ఓకే, అన్నిట్లో చూడండి ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ వస్తుంది, ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ వస్తుంది, ఆ ప్లస్ రు కలిస్తే అర్ర వస్తుంది. క్షీర ప్లస్ ఉదధిహి, ఉదధిహి అంటే సాగర ఆర్ సముద్ర. సో ఉదధిహి, క్షీరోదధిహి, పాల సముద్రము అని అర్థం దానికి. ఓకే, ఇది మీకు సంబంధించినటువంటి గుణసంధి. రావు గారు ఏంటండి? ఇవి సంధుల సమస్త పదాల సంధులను ప్రస్తుతానికి సమస్త పదాల మాట మనం ఎత్తకూడదండి. ప్రస్తుతం సంధుల కిందే వాటిని చూడాలి. పురుషోత్తముడు అంటే సంధి అవుతుందా సమస్త పదం అవుతుందా? పురుషోత్తముడు పరిచయ వరకు మీకు అది సంధి అనే చెప్తానండి నేను. కోవిదాకు వచ్చాకే అది సమస్త పదం అవుతుంది. అప్పటి వరకు సమస్త పదం మాట ఎత్తకూడదు. ఓకే ఓకే రైట్. సో అది మీకు ఇక్కడ నేను ఇవాళ దీనికి ఎక్సర్సైజ్ కూడా మీకు నేను తర్వాత మండే క్లాస్ లో చేద్దాము. ఇందాక ఎక్సర్సైజ్ ఇది కూడా కలిపి సంగ్రాహ్య విషయాలు చూడండి. అర్థమైంది కదా గుణసంధి? గుణసంధి ఎణ్ సంధి కూడా తేలికే. సవర్ణ దీర్ఘం, ఎణ్, గుణ అండ్ పూర్వరూపం ఇంత ఇవన్నీ తేలిక. కొంచెం యాంతావాంత లిటిల్ అది కూడా కొంచెం దీనికంటే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతే దానికి. సో ఈసారి ఫేమస్ 5 పంచ అనే నెంబర్ కి సంబంధించినటువంటిది పంచ కన్యలు. దీంట్లో కొంతమంది దగ్గర ఏమో సీత ఉంది, కొంతమంది దాంట్లో కుంతి ఉంది. ఎందుకు ఉంది అంటే అహల్య అనే ఎందుకు కన్యలు పంచ కన్యలను ఎందుకు చెప్పాలి వాళ్ళని అంటే దానికి అహల్య అనే ఆవిడ, మీకు అహల్య స్టోరీ తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు కదా బేసిక్ గాని. సో ద్రౌపది 5గురిని మ్యారేజ్ చేసుకున్నా సరే, అహల్య ఇంద్రుని సాన్నిధ్యం పొందినా సరే, అలాగే తార మన వాలి భార్య కదా, ఆవిడ సుగ్రీవుడిని పెళ్లి చేసుకుంటుంది కదా మళ్ళీ. అలా అనుకున్నా మండోదరికి కూడా అట్లాంటి స్టోరీ ఏదో విభీషణుడు చేసుకుంటాడో అట్లాంటి స్టోరీ ఏదో ఉంది. సో ఆ కోవలో కుంతి అని కొంతమంది అంటారు. సీతాదేవి కాదు అక్కడ ఉండాల్సింది అని. కానీ మీ బిగ్గులు అదే ఇచ్చారు కాబట్టి మనం ఏమి చేయలేము. నెక్స్ట్ ఇది పంచపాండవులు, అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పంచభూతాలు ఇది కూడా మీకు తెలుసు. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, తేజః అంటే అగ్ని, వాయు గాలి, ఆకాశ ఆకాశం అది తెలుసు మీకు. పంచాంగము అనే మాట మనం వాడేస్తాం. దాంట్లో ఉండేటటువంటి పంచ అంగాలు భాగాలు ఏమిటవి? తిథి, వాసర అంటే వారము, నక్షత్రము, యోగము, ఇంకోటి ఏంటి కరణము. ఇవన్నీ కూడా దాంట్లో చూస్తారు కదా, వాటి యోగం ఎలా ఉంది, ఇవన్నీ దానిలో సంబంధించిన విషయాలు. నాకు అంత డీప్ గా తెలియదు వాటి గురించి. సో పంచ అంగములు ఏమిటి, పంచాంగం అనేటటువంటి దాంట్లో ఉన్న 5 భాగాలు ఏమిటి అవి. పంచబాణాహ ఇవి మన్మధుడి బాణాలు అంటారండి. మన్మధుడి దగ్గర ఉండే బాణాలట. పూల పేర్లతో వీటితో వస్తాయి. అరవిందం, అశోకం, చూతం, చూతం అంటే మామిడి, నవమల్లిక, నీలోత్పలం ఇవన్నీ మన్మధుడి బాణాలట. వాటికి పేర్లుట అవన్నీ. అలాగే పంచ యజ్ఞాలు, వీటి గురించి డీటెయిల్స్ అవసరం లేదు. ఆడ్ వన్ అవుట్ లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకోండి అంతవరకే. దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, బ్రహ్మయజ్ఞ అంట. అంటే వీళ్ళు అవి చేస్తారనా, వాళ్ళ కోసం చేస్తారనా అని మనకు తెలియదు ఆ విషయాలన్నీ. ఉపచారాలు ఇది మనకు తెలుసు. షోడశోపచార పూజ లాగానే పంచోపచార పూజ ఉంటుంది. సో దాంట్లో ఏంటి ఇస్తాము? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. వాళ్ళు అదే చెప్పారు. జనరల్ గా ఆడ్ వన్ అవుట్ లో ఇస్తూ ఉంటారు వీటిల్లోనూ. దాన్ని బట్టి వస్తుంది. నెక్స్ట్ది ఒకవేళ అవ్వకపోతే ఒక 2 నిమిషాలు యాడ్ అవుదురు కానీ మళ్ళీ. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. రేపు ఇంకో 10 రోజుల్లో ఇదే శ్లోకం అందరి వాట్సాప్ల్లో వెళ్తుంది. జమ్మి చెట్టుకి పూజ చేస్తారు కాబట్టి ఎందుకు వచ్చింది అది, ఎందుకు అంటే విజయదశమి రోజునే కదా మన వాళ్ళు విజయం పొందారని చెప్పి అని చెప్తారు కదా. ఆయన ఆయుధ పూజ చేసి ఆయుధాలు తీసుకున్నాడు ఇవన్నీ చెప్తారు కదా.
సో దాని గురించి శమయతే పాపం. శమీ చెట్టు అంటే జమ్మి చెట్టు మనకి ఏదైతే అనుకుంటామో అది పాపాన్ని నశింపచేస్తుంది. శత్రు వినాశిని, శత్రువుల్ని నాశనం చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. సో రామునికి ధనుర్ధారి రాముడు, అర్జునుడు కూడా ధనుర్ధారి ఆ మాటకు వస్తే, కానీ దాంతో పాటు కలిపి రాశారు కాబట్టి దానికి చెప్పారు. సో అర్జునుడికి రాముడికి కూడా వాళ్ళిద్దరు ధనుర్ధరులు, వాళ్ళిద్దరికి కూడా చాలా ప్రీతికరమైనదిట. ఓకే, ప్రియదర్శిని అని వాళ్ళు చెప్పారు. సో ఎందుకంటే వాళ్ళ ఆ చెట్టు మీద ఆయన ఆయుధాలు అన్ని పెట్టుకుంటే అది రక్షించిందిట. అందుకని ఆ చెట్టుకు అంతటి ప్రాముఖ్యత వచ్చింది అని. దీని గురించి అంతకంటే అవసరం లేదు మనకి. సో ఇదండి. దీంట్లో మిగిలినది మీకు మూడో పాఠం అయిపోయింది. ఇలా ఎక్సర్సైజ్ పార్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మండే చేసుకుని, మండే తర్వాత మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది చూద్దాం. మండే తర్వాత మండే ఇది అయ్యాక 4th లెసన్ స్టార్ట్ చేస్తాను మండే రోజు. మండే తర్వాత మళ్ళీ ఆ వారంలో క్లాస్ ఉండదు. అంటే నెక్స్ట్ థర్స్డే క్లాస్ ఉండదు. ఆ పై మండే కూడా ఉంటుందా ఉండదా నేను ఊళ్ళో ఉన్నదాన్ని బట్టి నేను మెసేజ్ పెడతాను. లేకపోతే ఇక డైరెక్ట్ గా ఆ పై దసరా సెలవులు మీకు ఆ పై థర్స్డే ఉంటుంది. అంటే ఇవాళ కరెక్ట్ గా 2వ వారం థర్స్డే ఉంటుంది. ఒకవేళ మండే లేకపోతే అది విషయం. సరేనా? వీళ్ళు ఎంజాయ్ మార్చరా చేద్దాం. మేడం సంస్కృత భారతి వాళ్ళు? మరి పంచకన్యాలు సీతాదేవి పేరు ఎలా ఇచ్చారు అసలు? మార్చరా వీళ్ళు? నాకు తెలియదండి దాని గురించి. నాకు దాంట్లో పుస్తకంలో తప్పులేదు ఉన్నది ఇద్దరు, చెప్తాను ఏం నేను. పోయింది. నాకు తెలియదు దాని సీత అనే గురించి. విన్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా. కుంతి పేరు వినలేదు, సీత పేరే విన్నాను. లేదు, కొన్ని చోట్ల కుంతి ఉంది. ఆ శ్లోకం కూడా చదివాం మేము. కుంతి ఉన్న శ్లోకం కూడా వస్తుంది. మేడం నాకు చిన్న సందేహం ఉండిపోయింది మేడం. ఏంటండి? ఇప్పుడు ఇందాక ఒక రామాయణంలో శ్లోకం చెప్పారు కదా, దాంట్లో ప్రియ కారణాత్ తర్వాత వచన నిర్దేశాత్, ఇది పంచమీలో వాడారు కదా, కానీ యాక్చువల్గా మీనింగ్ పంచమీలో లేదు. అది ఇంటర్చేంజబుల్ గా ఉంటుందా చతుర్థికి పంచమికి? మనం పంచమిలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనువాద పద్ధతిలో మీరు చూస్తున్న ట్రూ ట్రాన్స్లేషన్స్ అన్నిటికీ అక్కర్లేదు. తెలుగులో ఎలా అన్వయించుకుంటే మీరు పంచమిలో చెప్పుకున్నా కూడా తెలుగులో అర్థం వస్తుంది. ఏముంది దాంట్లో? తండ్రి యొక్క వచనము కారణముగా. అయ్యో, మీరు అంత పర్టికులర్ గా వర్డ్ టు వర్డ్ విభక్తి చూడకూడదండి ఎప్పుడు కూడా. మీరు ఇలా రాసుకోండి. పోనీ మీకు అంత ఇబ్బందిగా ఉంటే తండ్రి యొక్క మాటను అనుసరించి ఆ మాట కారణముగా, తండ్రి యొక్క ఆజ్ఞ కారణము వలన అని రాసుకోండి. తప్పే ఉంది. అలాగే కైకేయికి సంతోషము కలిగించు కారణము వలన ఇలా రాసుకోండి. తప్పే ఉంది. రైట్? సరే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. మహోదయ, అదే 55వ పేజీలో కొంచెం చిన్న చిన్న డౌట్ ఉన్నాయి మేడం. దసరా సెలవు తర్వాత లేదండి, చెప్తా. దసరా సెలవులకి ఇంకా ఇంకో రోజు ఉంది కదా, చెప్తా. లేకపోతే మల్లీశ్వరి గారు మండే క్లాస్ లో చెప్పుకుందామా? లేకపోతే అలాగే మేడం, మండే క్లాస్ లో ఈ ఎక్సర్సైజ్ అయ్యాక 4th లెసన్ స్టార్ట్ చేసే ముందర చెప్పుకుందాం. అలాగే ఏం లేదు, ఒక మూడు పదాలకు అర్థం తెలియదు. అయిపోతుందిగా మీ గోల్ ఎందుకు? నాకు అయిపోతుందిగా, చెప్పండి. అభయ ఇప్పుడు 2వ పేరాలో తక్షణే పుష్పవృష్టి అభవచత్ ఉంది. అభవచత్ అనే పదం ఉంటుందా లేకపోతే తప్పు పడిందా? అదొక డౌట్. 55 పేజీ. ఒక్క నిమిషం ఎక్కడ నాకు అర్థం కాలేదు. 55 పేజీలో కావ్య కథలో 3వ పేరాలో 2వ లైన్. నా దాంట్లో అభవత్తే ఉంది, మీ దాంట్లో తప్పు పడింది. అయితే సరే, ఓకే, అది అయిపోయింది. వత్స ఉత్తిష్ట ఉండాలి కదా, అక్కడ ఉత్తిష్ట ఉంది. ఉత్తిష్ట అంతే ఉండాలి. ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, అది కూడా ప్రింటింగ్ మిస్టేక్. ఓకే. మేడం, ఇప్పుడు మీ దాంట్లో పుష్పవృష్టి పక్కనే అభవత్ పడిందా? అంతే, అభవత్తే ఉంటుంది. అవును, పుష్పవృష్టి పక్కనే అభవత్ అని అనుకున్నాను నేను కూడా చదివినప్పుడు, కానీ అదేదో మరి కొంచెం తేడాగా అనిపించి మళ్ళీ అవునా కాదా కనుక్కుందామని. అభవత్ అంతే. ప్రసన్న అన్న ఒక పదం ఉందండి. తర్వాత ఆ ప్రసన్న అనేది ఏ ఫామ్ అని అడిగారు ఎంవి రావు గారు. నాకు అసలు అర్థం కాలేదు ఏ ఫామ్ అనేది.
తా ప్రత్యయం మీకు ఇంకా రాలేదు, అది అన్నిటికీ రావు. తా ప్రత్యయాలు వచ్చినప్పుడు కూడా మీకు ఈ పదం రాదు, బట్ అది తా ప్రత్యయం కిందకు వస్తుంది. అది సేవయా అహం ప్రసన్న, నేను ప్రసన్నురాలను అయితిని. అంటే ఓకే, మామూలుగా భావం తెలుస్తోంది కానీ అది ఏంటనే తెలియదు. తర్వాత తా ప్రత్యయం. దిలీప మమ సంతాన భవతు అని అన్నారు కదా, అక్కడ మమ అన్నది షష్ఠీ విభక్త లేకపోతే అదేదో అడిగారు ఆ రోజు ఆయన. మీరే గారు చెప్పండి సార్, మీరే ఉన్నారు కదా ఆ రోజు, మీరే అడిగారు కదా. లేరనుకుంటా ఇప్పుడు. సరే పరస్మిన్ అంటే ఏంటి మేడం? పరస్మిన్ దినే, మరొక రోజు ఎప్పుడు అనే. అన్యస్మిన్ దినే, పరస్మిన్ దినే అంటే మరుసటి రోజు. ఆ పక్క రోజు అంటామే మనము, ఆ పక్క రోజు, ఆ తర్వాత రోజు అంటామే, అదనమాట. ద నెక్స్ట్ డే, ద అదర్ డే, ద అదర్ డే, ఎనీథింగ్ ఇస్ వస్తుంది. అయిపోయినాయా? అయిపోయినాయి. సంతాన భవతు మాత్రం అది ఆ రోజు ఎంవి రావు గారు ఉన్నప్పుడు అడుగుతాను. పురుషోత్తం గారు చెప్పండి నేను సార్. అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను. పర్వాలేదు. బుద్ధిమాన్ తకారాంత పుంలింగ. ఎస్ ఎస్. బుద్ధిమతి తకారాంత స్త్రీలింగ. కాదు, ఈకారాంత స్త్రీలింగ. గౌరీ శబ్దం లాగా సార్. కానీ బుక్ లో తకారాంతం అని భవతి భవతి తకారాంతం అని ఉందండి. గౌరీలాగే భవతి. ఓకే ఫైన్. మీరు కానీ యాక్చువల్ గా అంటే రూపాల ప్రాతిపదిక నుంచి భవత్ అనేది పుంలింగం వస్తుంది, స్త్రీలింగం తకారాంతంలో భవతి రూపం కాబట్టి అలా చెప్పారేమో వాళ్ళు. బట్ ఫాలో అవడం మాత్రం గౌరీనే ఫాలో అవుతుంది, భవతి కూడా. భవతి కూడా గౌరీలాగే వస్తుందిలేండి. సరే, సో అలాగే మహత్ కూడా. ఓకే ఫైన్. మహత్ కూడా తకారాంత నపుంసకలింగం. కరెక్ట్. అది జగత్ లాగైనా, జగత్. ఎస్ కరెక్ట్. జగత్ లాగా వస్తుంది. కరెక్ట్. ఇందాక విద్యార్థి చెప్పారు, విద్యార్థిన్ గుణిన్. విద్యార్థిన్ విద్యార్థిన్ కదా, నకారాంత పుంలింగం. విద్యార్థిని ఈకారాంత స్త్రీలింగం. స్త్రీలింగం. ఓకే రైట్. అంతే. ఓకే, శాంతి గారు చెప్పండి. ఏకతా మంత్రం పాడు. అదే పాడండి, పాడండి పాడండి పాడండి. ఏకతా మంత్రం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. 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 థ్యాంక్ యూ. ధన్యవాదాలు.